ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం. ఆయన 6వ ముద్రను ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండల గృహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉండువాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? వీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయములో నీ ప్రియబిడ్డలుగా మేమందరము నీ సన్నిధానములో కూడి ఉన్నాం. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ ముద్రలు గొర్రెపిల్ల మాత్రమే తెరిచి ఉన్నది. గొర్రెపిల్లే యోగ్యుడు ముద్రలు తెరవటానికి. భూమి మీద కానీ, పరలోకమందు కానీ, భూమి క్రింద కానీ ఈ గ్రంథమును విప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడు ఎవడు కనబడనందున అని రాయబడి ఉన్నది ప్రభువా. ఎవరు యోగ్యులుగా లేరని యోహాను బిగ్గరగా ఏడుస్తుంటే ఆ పెద్దలలో ఒక పెద్ద వచ్చి, ఏడవకుము, యూదాగోత్రపు సింహం వచ్చి ఆ గ్రంథము తీసుకొని ఆ ముద్రలు విప్పి జయము పొందుతుందని అయ్యా లేఖనములో వ్రాయబడిన ప్రకారముగా ఆ గ్రంథాన్ని నీవే ఇప్పి ప్రభువా అయ్యా భూమి మీదకి ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చిన దేవుడవు. ఆ గ్రంథములో ఉన్న విషయాలు మా కాల ప్రవక్తకి బయలుపరిచిన దేవుడవు. అయ్యా, ఈ దినము ఈ చివరి కాలంలో ఉన్న వధువుకి
శబ్దయంత్రం ద్వారా ఉంటున్న బిడ్డలకి, కూడి వచ్చిన బిడ్డలకి, టేబు వింటున్న బిడ్డలకి కూడా ఈ గ్రంథములో ఉన్న విషయాలు గ్రహించుదురుగాక. నీ కృప దయచేయి ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా నేత్రాలు తెరవండి ప్రభువా. వాక్యము గూర్చిన బయలుపాటు ఇవ్వండి ప్రభువా. నీ ప్రత్యక్షతను మాకు దయచేయండి ప్రభువా. నీ కృప అనుగ్రహించమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. 6వ ముద్ర. ఈ ముద్ర తీర్పు ముద్ర అయి ఉన్నది. అంటే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత కుమ్మరించబడతా ఉన్నది. ఈ ముద్రలో ఏమి కుమ్మరించబడుతుందయ్యా అంటే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత కుమ్మరించబడతా ఉన్నది. గొర్రెపిల్ల ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ ఏమంటున్నారు? భూమి మీద ఉన్న జనులు ఏమంటున్నారయ్యా అంటే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథంలోనే 6వ అధ్యాయంలోనే మనము గనక చూసినట్లయితే ఏమున్నదంటే ఇక్కడ ఇలా చెప్తుంది, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు? మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను మమ్మును మరుగు చెయ్యుండని పర్వతాలతో బండలతో చెబుతున్నారు. ఎవరు చెప్తున్నారు అంటే భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, దాసుడు, స్వతంత్రుడు అందరూ కూడా, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు అందరూ కూడా. అంటే ఇది దేవుడి యొక్క ఉగ్రత తీర్పులు భూమి మీద కుమ్మరించబడతా ఉన్నాయి. దేనిలో కుమ్మరించబడుతున్నాయి అంటే 6వ ముద్ర కింద దైవ తీర్పులు భూమి మీద కుమ్మరించబడుతున్నాయి. ప్రజల మీరు చూసినట్లయితే 6వ ముద్ర తీర్పు ముద్రై ఉన్నది, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత ముద్రై ఉన్నది. ప్రజల అయితే ఈ తీర్పు ముద్రప్పుడు భూమి మీద వధువు ఉండిద్దా అంటే ఉండదు. ఉండిద్దా అంటే ఉండదు. జలప్రళయము వచ్చినప్పుడు హానోకు భూమి మీద ఏమన్నా ఉన్నాడా అండి? ఉండల. జలప్రళయానికి ముందే హానోకు కొనిపోబడ్డాడు. అంటే జలప్రళయము వచ్చే ముందుగానే దేవుడు పరలోకము నుండి భూమి మీదకి రావటం. హల్లెలూయా. 7వ వాడైన హానోకుతో దేవుడు నడవటం. ప్రజల అంటే 7వ సంఘకాలంలో ఉన్న పరిశుద్ధులతో దేవుడు నడవటం. వాళ్ళు ఈ భూమిని విడిచి ఆ తీర్పు భూమి మీదకి వచ్చే ముందుగానే, ఆ ఉగ్రత వచ్చే ముందుగానే వాళ్ళు కొనిపోబడతారు. తీర్పు ముద్రై ఉన్నది. అక్కడ జలప్రళయం ఎలాగా తీర్పై ఉన్నదో, భూమి మీద ఉన్న ప్రజలకు తీర్పై ఉన్నదో, హల్లెలూయా, అదే 6వ ముద్ర. జలప్రళయం తీర్పులు కుమ్మరించబడుతున్నాయి. భూరాజుల మీద తీర్పులు, భూమి మీద ఉన్న ప్రజల మీద తీర్పులు కుమ్మరించబడతా ఉన్నాయి. ప్రజల అంటే తీర్పు వస్తుందంటే కృప ఏమైంది? కృప వెళ్ళిపోయిందని అర్థం. కృప వెళ్ళిపోతేనే తీర్పులు
భూమి మీదకి వచ్చేది. కృప ఉన్నంత కాలము తీర్పులు భూమి మీదకి, గొర్రెపిల్ల యొక్క తీర్పులు భూమి మీదకి రావు. ప్రజల్లా అందుకే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత, ఆ తీర్పు దినము భయంకరంగా ఉంటుందని. ఎంత భయంకరంగా ఉండిద్దయా అంటే, కొండలలోకి, బండ సందులలోకి జ్వరబడి ఆ ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి అని ఆ బండలతో చెప్పుతారంట ప్రజలు. అంత భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉందని. ఆ ఉగ్రతని తాళజాలిన వాడు ఎవడు? తట్టుకోగలిగినవాడు ఎవడు? అంత ఆ ఉగ్రతని తట్టుకోగలిగిన వాడు ఎవడు? హల్లెలూయా. అంత ఉగ్రత భూమి మీదకి వస్తూ ఉంది. ఇంత కారణం ఏంటయ్యా అంటే, ప్రజలు పాపం ఎక్కువైపోయి ఉన్నది, వాక్యాన్ని త్రోసేసి ఉన్నారు, వాక్యాన్ని విసర్జించి ఉన్నారు, వాక్యానికి తన వీపు చూపించి ఉన్నారు. అందుకే ప్రజల మీదకి దైవ తీర్పులు అనేవి వస్తూ ఉన్నాయి. రైతల్లా దానికి ముందే, ఆ తీర్పులు వచ్చే ముందే వధువేమైందంటే భూమి మీద నుండి కొనిపోబడుతుంది. భూమి మీద 6వ ముద్ర జరుగుతుందంటే, తీర్పులు ఇక్కడ జరుగుతున్నాయంటే, అక్కడ మనకేముంది? అక్కడ ఏం జరుగుతుంది? మనకి ఎత్తబాటులో, ఎత్తబడిన తర్వాత విందు జరుగుతుంది. 3.5 సంవత్సరాలు అక్కడ మనకి విందు, 3.5 సంవత్సరాల భూమి మీద శ్రమలు. 7 సంవత్సరాలు కాదు, 7 ఏండ్లు కాదు, మనకి 3.5 సంవత్సరాలు అక్కడ విందు జరుగుతూ ఉంటుంది. అదే టైంలో భూమి మీద ఏం జరుగుతుందయ్యా అంటే శ్రమలు జరుగుతూ ఉంటాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ భయంకరమైన ఉగ్రతని తాళజాలిన వాడు ఎవడు అంటున్నాడు. ఇక్కడ మనం పోయిన వారం మరి 6వ ముద్రలో ఇది తీర్పు ముద్ర అయి ఉన్నది. ఇది ఏ ముద్ర అయి ఉన్నది? 6వ ముద్ర తీర్పు ముద్ర అయి ఉన్నది. ఈ తీర్పు ముద్ర రాకముందే వధువు ఏమవుతుంది? తీర్పు భూమి మీదకి రాకముందే వధువు ఏమవుతుంది అంటే ఎత్తబడుతుంది. ప్రజల తీర్పులోకి ఎవరు వెళ్తారయ్యా అంటే బుద్ధి లేని కన్యక వెళ్తుంది. ఎవరు వెళ్తారు? బుద్ధి లేని కన్యక తీర్పులోకి వెళ్ళిద్దా అంటే వెళ్ళిద్ది. బుద్ధి లేని కన్యక తీర్పులోకి వెళ్ళిద్ది. శ్రమల్లో నుండి వచ్చింది. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము 210వ పేరా నుండి చూద్దాం. మరి 212 దాకా మనం 12 చూడాలి. 2 పేరాలు చిన్నవే కాబట్టి వెనక్కి వెళ్ళి, దీనికి సంబంధించిన సబ్జెక్టే కాబట్టి కొంచెము ముందుకు వెళ్ళి మనం చూస్తున్నాం. 210వ పేరా 6వ ముద్రలో. ఎన్నో ముద్ర అండి? 6వ ముద్రలో 210వ పేరా. ఇప్పుడు మనము దానిని కనుగొని ఉన్నాము. చివరి సమయం నేను చెప్పాను, దానియేలు యొక్క 70 వారములో కడపటి 3.5 సంవత్సరాలు అన్నాడు. అంటే ఇలా అనొచ్చు, కడపటి అర్ధవారము. వారము అంటే 7 రోజులు, ఒక రోజు వచ్చి 1 సంవత్సరము. అంటే వారానికి 7 సంవత్సరాలు. వారానికి ఎన్ని సంవత్సరాలు? వారము అంటే 7 రోజులు. వారానికి ఎన్ని రోజులు అంటే 7 రోజులు. 1 రోజు వచ్చి 1 సంవత్సరం. అట్టాగా వారానికి 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలలో మొదటి అర్ధవారం అంటే మొదటి అర్ధవారం యూదుల దగ్గరికి యేసు వచ్చాడు. అర్ధవారం తర్వాత యేసుక్రీస్తు మెస్సియా కొట్టివేయబడ్డాడు. యూదులతో వ్యవహరించటము దేవుడు
ఆపేశాడు. దేవుడు యూదుల వైపు నుండి అన్యజనుల వైపుకి తిరిగాడు. ప్రజల అన్యజనుల వైపుకి తిరిగినప్పుడు మనకి గడియారం ఎవరయ్యా అంటే ఇజ్రాయేల్ ప్రజలే అయి ఉన్నారు, యూదులే అయి ఉన్నారు. మనము యూదుల వైపు చూడాలి. అన్యజనులైన మనము యూదుల వైపు చూస్తే మన సమయము ఎంతో మనకు అర్థమవుతుంది. ప్రజలా ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు ఏం చెప్పాడయ్యా అంటే అంజూరపు చెట్టు లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని తెలుసుకోమన్నాడు. ఎందుకు అంజూరపు చెట్టు గురించే చెప్తున్నాడు అంటే, అంజూరపు చెట్టు మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు అంజూరపు చెట్టును చూశాడు. దాని మీద కాయలు ఏమైనా ఉంటాయేమోనని చూసినప్పుడు అది కాయలు కాసే కాలము కాదు, దానిని శపించాడు. తర్వాత ఏమైనది? హల్లెలూయా, అది ఎండిపోయినది, మరుసటికి అది వడబడిపోవటం అదంతా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఏం కనబడుతుందయ్యా అంటే యేసు ఏం చెప్తున్నాడంటే ఈ 2000 సంవత్సరాల వ్యవధిలో దేవుడు వారితో వ్యవహరించలేదు, అన్యజనులతోనే దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే అంజూరపు చెట్టు ఎవరిని సూచిస్తుందయ్యా అంటే ఇజ్రాయేల్ ప్రజలను సూచిస్తుంది. హల్లెలూయా. మరి వాళ్ళు ప్రపంచానికి చెల్లాచెదురై వెళ్ళిపోయిన ఇజ్రాయేల్ ప్రజలు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ఆ పట్టణాన్ని ముట్టడేసినప్పుడు అక్కడ వధ జరిగినది. ప్రజల దానికి ముందుగానే పారిపోయారు. ఆ పట్టణాన్ని వదిలేసి ముందే ఇజ్రాయేల్ ప్రజలు తప్పించుకొని ఏర్పాటులో ఉన్నవారు వెళ్ళిపోయారు. ఆయన స్వరం విన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు కూడా ఆయన స్వరం విన్న వాళ్ళు తప్పించుకొని ఈ ఉగ్రత రాకముందే, ఈ తీర్పు రాకముందే, దైవ తీర్పులు ఈ అన్ని జనుల మీదకి రాకముందే ఈమె కూడా తప్పించుకొని వెళ్ళిపోతుంది, ఎత్తబాటులో వెళ్ళిపోతుంది. ఎవరు తప్పించుకొని వెళ్ళారయ్యా అంటే ఎవరైతే ఆయన స్వరము విన్నారో వారే వెళ్ళిపోయారు. ఆయన వాక్యానికి ఎవరైతే లోబడి జీవితాలు అర్పించి వాక్య ప్రకారంగా కుటుంబాన్ని కట్టుకుంటారో వారే ఎత్తబాటులో వెళ్ళిపోతున్నారు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. మిగతా వారి పరిస్థితి ఏంటయ్యా అంటే వారు గొర్రెల వలె వదకతే వెళ్ళిపోతారు. వారందరూ కూడా వధశాలకు నడిపించబడతారు అంతే. ఆ తీర్పులోకి నెట్టివేయబడుతున్నారు వాళ్ళంతా అంతే. లోకమంతా కూడా తీర్పులోకి నెట్టివేయబడతా ఉన్నది. ఆ నెట్టివేయబడే ముందుగానే అన్ని జనులకి కృపాకాలం ఉన్నది. ఆ కృపలో ఆయన ఆ వాక్యము ఆయనే దేవుడే మేఘము ధరించుకొని 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చి ఆయన ఎన్నుకున్న వారికి ఆ గ్రంథాన్ని ఇస్తా ఉన్నాడు, ఆ బయలుపాటు ఇస్తా ఉన్నాడు. ప్రవక్త ద్వారాగా వర్తమానము ప్రపంచానికి వెళ్ళిపోయి ఉన్నది. ఈరోజు టేప్స్ ద్వారా వెళ్ళిపోయినది, బుక్స్ ద్వారా వెళ్ళిపోయినది, వెళ్ళలేదు అనటానికి లేనే లేదు. ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళిపోయింది సువార్త. అందరూ కూడా దానిని టచ్ చేసి కూడా చూస్తా త్రోసేసేవాళ్ళు బోలెడు మంది లేకపోలేదు. హల్లెలూయా. అయితే ఏం జరుగుతా ఉందయ్యా అంటే ఇది కృప ద్వారాగా నీకు ఇవ్వబడిన వర్తమానము. అయితే ఈ వర్తమానాన్ని నువ్వు అంగీకరిస్తేనేమో ఇది కృపా వర్తమానముగా ఉంటుంది. ఈ వర్తమానాన్ని నువ్వు త్రోసేస్తేనేమో ఇది తీర్పు వర్తమానముగా మారుతుంది. ఇదే తీర్పు వర్తమానముగా మారుతుంది.
ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు, వారికి అర్ధవారము సేవ చేసిన ఈ యూదుల దగ్గరికి యేసు వచ్చి అర్ధవారము ఆయన సేవ చేశాడు. తర్వాత ఇంకా అర్ధవారం మిగులుంది వారికి. మొదటి అర్ధవారంలో యూదులు యేసుక్రీస్తుని స్వీకరించలేదు. ప్రజల వారి కొరకు దేవుడు ఏం చేశాడంటే, దానియేలు 70 వారాల్లో ఆ 70వ వారములో 2 భాగాలు చేసి అర్ధవారం యేసుని త్రోసేశారు. అర్ధవారము చివరి అర్ధవారంలో అదే యేసుని సొంత రక్షకుడిగా వారు అంగీకరిస్తున్నారు. మొదటి అర్ధవారంలోనేమో యేసుని త్రోసేశారు, చివరి అర్ధవారంలోనేమో యేసుని స్వీకరిస్తున్నారు. ప్రజల నీ మొదటి జన్మ ప్రజల ప్రకృతి సంబంధమైన జన్మ ద్వారాగా యేసును త్రోసేస్తున్నావు, యేసును సిలువకు అప్పచెప్తున్నావు. కొత్త జన్మ ద్వారాగా యేసును సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తున్నావు, నీ జీవితంలో తీసుకుంటున్నావు, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారాగా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడయ్యా అంటే, ఆ 70వ వారంలో కడపటి వారం ఉంది, కడపటి అర్ధవారం ఉంది. 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల 6 నెలలు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు దానిని ఇంకొద్ది విపులముగా నేను వివరించేదను. ఏమంటున్నాడు? ఎందుకు ఈ ఆఖరి అర్ధవారం పెట్టాడయ్యా అంటే, వారికి ఆఖరి అర్ధవారము కిందే వాళ్ళు ఏమవుతారయ్యా అంటే, యూదులు వారి స్వదేశానికి వస్తున్నారు. అంజూరపు చెట్టు లేతదై చిగురించటం. అప్పుడు ఆయన ద్వారము దగ్గరే, తలుపు దగ్గరే, సమీపముగానే ఉన్నాడని తెలుసుకోమన్నాడు. మరి తలుపు దగ్గర ఉన్న కాలం ఏదయ్యా అంటే లవోదికీయ కాలం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనము చేయుదము. మరి వారు బూరలు వచ్చినాయి. ఎప్పుడైతే బూరలు ఊదబడ్డాయో యూదులని వారి స్వదేశానికి తీసుకెళ్తా ఉన్నాయి. 5వ బూర, 6వ బూర వారిని వారి స్వదేశానికి తీసుకెళ్ళినట్టయితే, వారి స్వదేశానికి, ప్రపంచానికి చల్లా చెదురైన ఇజ్రాయేల్ ప్రజలని వారి స్వదేశానికి తీసుకెళ్ళినట్టయితే, ప్రజల పక్షిరాజు రెక్కల మీద వారిని వారి దేశానికి తీసుకెళ్ళినట్టయితే, 7వ దూత బూర మనలని అదే పక్షిరాజు రెక్కల మీద మన వాగ్దాన భూమిలోనికి, మన సొంత దేశంలోనికి పక్షిరాజు రెక్కల మీద మనల్ని తీసుకెళ్ళడానికి, మనల్ని మన స్వదేశానికి తీసుకెళ్ళిపోతా ఉన్నాయి. హల్లెలూయా. మనది వారి స్వదేశము యెరూషలేముకి తీసుకెళ్తున్నాయి. వాళ్ళని ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? 5వ బూర, 6వ బూర కింద యూదులు చంపబడ్డారు. 6వ బూర తదనంతరమే యూదులు 948, 6వ బూర అయిపోద్ది, 48కి వారు స్వదేశానికి వెళ్ళారు. దాని గురించే ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ విషయాలే వస్తున్నాయి, జాగ్రత్తగా పట్టుకోవాలి. పాస్టర్ గారు, ఇది 6వ ముద్ర కదా? అవును, 6వ ముద్రే అది. 6వ ముద్రలో చాలా సంగతులు ఉన్నాయి, వాటిని మనం చూడాలి. మనము 7వ బూర కింద ఉన్నాం. మనము 7వ సంఘకాలపు వర్తమానికుడు, 7వ బూర. హల్లెలూయా. మీరు ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగినట్టయితే 7వ ముద్ర కింద ఉన్నాం మనం ఎన్నో ముద్ర కింద ఉన్నాం? 7వ ముద్ర. పట్టుకోండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. వారిని వారి సొంత దేశానికి బూరలు తీసుకొని వెళ్ళాయి. ఈ కాలపు ప్రవక్త యొక్క బూర, 7వ సంఘకాలపు ప్రవక్త
విలియం మ్యారియన్ బ్రన్హామ్ యొక్క వర్తమానం అన్న బోర మనలని మత శాఖ సంస్థల్లో నుండి ఆయా సంఘ శాఖల్లో నుండి ఎక్కడికి నడిపిస్తున్నాయంటే వాక్యములోకి నడిపిస్తున్నాయి. మనలని వాక్యములోకి ఏ బూర నడిపిస్తుంది? 7వ సంఘకాలపు దూత యొక్క బోరే మనలని వాక్యంలోకి నడిపిస్తుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకు పెంతెకొస్తు బోధ నేను నడిపించింది లూథరన్ బోధ, నో. 7వ సంఘకాలపు వర్తమానికి ఎరిగితేనే నువ్వు ఆది అపోస్తుల బోధ దగ్గరికి వస్తావు. ఈ ప్రవక్తని ఎరిగితేనే ఈ సత్యం దగ్గరికి వస్తావు. ఈ ప్రవక్తని ఎరగని వాడు బయట ఉన్నవాడే కానీ లోన ఉన్నవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రవక్తని ఎరగకుండా వర్తమానం ఎరగలేడు. వర్తమానికుడు వర్తమానము ఒకటే. నువ్వు ప్రవక్తని ఎరిగితేనే నువ్వు లోనకు వస్తావు. ప్రవక్తని ఎరగకుండా నువ్వు లోనకి రాలేవు. మరి ప్రవక్తని ఎరగని ప్రజలు భూమి మీద బొచ్చేడు మంది ఉన్నారు కదా. జలప్రళయంలో ఎంతమంది కొట్టుకెళ్ళారో చెప్పు నాకు. బొచ్చేడు మంది కాదా? సర్వ ప్రపంచం అంతా కొట్టుకెళ్ళినది. రక్షించబడింది 8 మంది. రక్షించబడింది 8 మంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే చిన్ని మంద భయపడకన్నాడు, పెద్ద మంద అనలేదు. హల్లెలూయా. అందుకే యేసు ఇలా అన్నాడు, నోవాహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సర్వ ప్రపంచము కూడా ఏం కాబోతా ఉన్నది? నాశనానికి, గొర్రెపిల్ల యొక్క ఉగ్రతలోకి వెళ్ళబోతా ఉన్నది. అంటే దీన్ని వినాశనంలోకి వెళ్ళబోయే ముందుగా దేవుడు ఒక కృపావర్తమానం తీసుకొని వచ్చాడు. ఆ కృపావర్తమానం ఎవరు అంగీకరించారో వారు వాక్యంతో నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది దేవుని కుమారుడికి ఈ కాలం ఎలాంటిదంటే సువర్ణ యుగం. ఎందుకంటే దేవుని కుమారుడు కాలంలో నుండి నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళబోతున్నాడు. మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళబోతున్నాడు. దేవునితో సహవాసం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ముఖ్యమంత్రులతోనో ఎమ్మెల్యేతోనో ఆ యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళతోనో కాదు సహవాసం, సృష్టికర్తతో సహవాసం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు గొప్ప అంటే సృష్టికర్తతో ఏ వ్యక్తి అయితే సహవాసం చేస్తున్నాడో ఆ వ్యక్తే గొప్పోడు. హల్లెలూయా. సృష్టికర్త ఆ వ్యక్తిని సంరక్షిస్తూ ఉంటాడు, ఆ వ్యక్తిని కాపాడుతూ ఉంటాడు, ఆ వ్యక్తి సృష్టికర్త యొక్క భద్రతలో ఉంటాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు యొక్క 70వ వారంలో కడపటి అర్ధవారం. హల్లెలూయా. కడపటి అర్ధవారం అంటున్నావు ఏంటి పాస్టర్ గారు? ఇది కడపటి అర్ధవారం ఏంటి పాస్టర్ గారు అంటే, కడపటి అర్ధవారం చాలా ప్రాముఖ్యమైనది. కడపటి అర్ధవారము నీకు అర్థమైతేనే నీ ప్రణాళిక అర్థమవుతుంది. కడపటి అర్ధవారం అర్థం కానోడికి నీ ప్రణాళిక కూడా అర్థం కాదు. ఏదో యేసు రక్షించాడు, యేసు నా కొరకు రక్తం కార్చాడు అనుకుని భ్రమలో బ్రతుకుతావే గాని ఆయన వ్యక్తిగతంగా నీకు బయలుపరుచుకోలేదు. నీకు వ్యక్తిగతంగా బయలుపరుచుకుంటే కడపటి అర్ధవారంలో ఏం జరుగుతుందో నీ ప్రణాళిక అక్కడ దాచిపెట్టాడు. ఎందుకంటే గడియారము ఇజ్రాయేల్ అయి ఉన్నారు. మనము ఎవరి వైపు చూడాలి? ఇజ్రాయేల్ వైపు చూడాలి. అన్య జనులకి గడియారం ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలే మన గడియారమైనప్పుడు వాళ్ళకి కడపటి అర్ధవారంలో ఏమి జరగబోతుందో ఆ ప్రణాళిక గనక నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకేం జరుగుతుందో ఇప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ ప్రణాళిక నాకు అర్థం కాలేదు పాస్టర్ గారు అన్నావు అనుకో, నీ ప్రణాళిక కూడా నీకు అర్థం కాదు.
నీ ప్రణాళిక కూడా అర్థం కాదు. నీ గురించి రాయబడిన గ్రంథంలో రాయబడిన ప్రణాళిక కూడా నీకు అర్థము కాదు. ప్రజలా, ఎందుకంటే నీ ప్రణాళిక నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నేను లేఖనంలో ఎక్కడున్నానా, లేఖనంలో నా పాత్ర ఏంటా, నేను ఏ లేఖనాలు నెరవేర్చాలా అని నువ్వు ఎరిగితేనే నిత్య జీవానికి వెళ్ళేది. అయ్యా నేను బాప్తిజం తీసుకున్నా, నేను దశంభాగం ఎత్తున్నా, నేను కానుకలేస్తున్నా, సంఘములో సభ్యుడినయ్యా, నీ గురించి బైబిల్లో రాయబడిన లేఖనం ఏదో నువ్వు ఎరగనంతసేపు నువ్వు గుడ్డివాడివే. నిజం, ఒక నామకార్థ వ్యక్తివే నువ్వు. ఎప్పుడైతే నీ గురించిన ప్రణాళిక బైబిల్లో నువ్వు ఎరుగుతావో అప్పుడే ఆ దైవ ప్రత్యక్షత నువ్వు పొందుకున్నట్టు. ప్రైజ్లా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి యేసు తన గురించిన లేఖనాన్ని తీసుకొని చూపించాడా? యేసు తన గురించిన లేఖనాన్ని తీసుకొని చూపించాడా? ఈ దినము ఈ లేఖనము నెరవేరిందని చెప్పేశాడు. విలియం మ్యారియం బ్రన్హాము తన గురించిన లేఖనాన్ని చూపించుకున్నాడా? మరి నీ గురించిన లేఖనం ఎక్కడా? ఏ లేఖనం నువ్వు నెరవేర్చాలి? ఇప్పుడు ఏ లేఖనాల కింద నువ్వు ఉన్నావు? ఇప్పుడు ఏ లేఖనము నెరవేర్చబోతున్నావు? ఏ లేఖనము నెరవేర్చుతూ ఉన్నావు? ఈ సంగతులు వ్యక్తిగతంగా తెలియాలి. చర్చికి వెళ్ళాను, వచ్చాను, చాలామంది వెళ్ళొస్తారు. ఏం చెప్పారమ్మా పాస్టర్ గారు? పాస్టర్ గారు చెప్పారు, బాగానే చెప్పారు. కానీ నీ గురించిన ప్రణాళిక నువ్వు ఎరిగావా? ఒకళ్ళ గురించి పక్కన పెట్టు, నీ పక్కనవాడిది పక్కన పెట్టు. నీ పక్కనాడిది కాదు, నీ భర్తది కాదు, నీ భార్యది కాదు, నీ కూతురుది కాదు, నీ కొడుకుది కాదు. నీ గురించిన ప్రణాళిక నువ్వెరిగావా? ఇదిగో ఈ లేఖనము నా గురించి చెప్పబడి ఉన్నది, ఈ లేఖనము నేనే, ఈ లేఖనాన్ని నేను ఇప్పుడు నెరవేరుస్తున్నా. ఆ స్థానానికి నువ్వు వెళ్ళనంతసేపు నువ్వు ఎత్తబాటులో వెళ్ళలేవు. ఎత్తబాటులో వెళ్ళలేవు. అనుకుంటున్నావు ఎత్తబాటులో వెళ్తాను, ఆయన కృప ఉంటే ఎత్తబడతాను. కృప ఇచ్చాడు. ఎందుకు కృప ఇచ్చాడయ్యా అంటే నీ గురించిన ప్రణాళిక బైబిల్లో ఎక్కడుందో నువ్వు చర్చి చేస్తావేమని కృప ఇచ్చాడు. ఎతుకు కనుక్కోండి, వెదుకుడి దొరుకును. వెదుకుడి, ఏమి వెతుకుతున్నావు? ఈ దినము నువ్వేమి వెతుకుతున్నావు? హల్లెలూయా. ఇది పట్టుకోవాలి, ఈ ప్రణాళిక పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం, కొంచెం ముందుకు చూద్దాం. 211వ పేర. అందుకే ఈ ముద్రలు, చాలామంది ముద్రల జోలి వెళ్ళకపోవటానికి కారణం ఏంటయ్యా అంటే వాళ్ళకి అర్థం కాల. సేవకులు అనే వాళ్ళకే అర్థం కాల. ఏం స్పీచ్ చేస్తారు? ఉంది, దీని గురించి చదువుతారు, చదువుకుంటే వెళ్ళిపోతారు. ఉపయోగం ఏంటి? హల్లెలూయా. దీని గురించిన గ్రహింపు రావాలి, ప్రత్యక్షత రావాలి, దీని గురించిన లేఖనం యొక్క బయలుపాటు రావాలి. అప్పుడే వాక్యములో నీ స్థానం ఏదో నువ్వు చూడగలుగుతావు. అప్పుడు దాకా నువ్వు చూడలేవు. ప్రైజ్ లార్డ్. అందుకే ఫాస్టింగ్ ఉండి నీ గురించి నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. అయ్యా నా గురించిన లేఖనాలు బైబిల్లో ఉన్నాయి అన్నారు, ముందుగానే ప్రవక్తలు రాసేశారు దాని గురించి. నా గురించిన లేఖనాలు నాకు చూపించవా ప్రభువా అని ప్రార్థించాలి. నేను ఏ లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాను? ఈ భూమి మీదకి నువ్వు నన్ను పంపించింది నేను ఏ లేఖనాలు నెరవేర్చాలి? ఆ లేఖనాల్లో నేను ఉన్నానా? ఆ లేఖనాల్లో నేను నెరవేరుస్తున్నానా? ఇవి మనం చూడాలి. ప్రైజ్ లార్డ్. లేఖనాలు నెరవేర్చేవాడే ఎత్తబాటులో వెళ్ళేది. లేఖనాలు నెరవేర్చకుండా, నీ గురించిన ప్రణాళిక నువ్వు ఎరగకుండా నువ్వు ఎత్తబాటులో వెళ్ళలేము. ఎట్ట వెళ్తావు? నువ్వెవరు అంటే నేనెవరినంటే ఎట్ట వెళ్తావు? హల్లెలూయా.
అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇప్పుడు దాన్ని కొద్దిగా విపులముగా నేను వివరించదను. ఏలయనగా ఎల్లప్పుడూ ఎవరైనాను దానిని గమనించుచూనే ఉండుటను నేను చూస్తున్నాను. మరియు నేను ఒక బోధకునిగా ఆ కార్యమును తేటగా చెప్పగోరుచున్నాను. చూసారా అండి, ప్రవక్తల్లో ఎన్ని పరిచర్యలు ఉన్నాయో. సువార్థికుడు పరిచర్య చేసి ప్రపంచమంతా చుట్టాడా? ప్రవక్త పరిచర్య చేశాడా ఆయన? సువార్థికుడు పరిచర్య చేశాడా ఆయన? సంఘ కాపరి పరిచర్య చేశాడా? బోధకుడు పరిచర్య చేశాడా? అపోస్తులుడు పరిచర్య చేశాడా? 5 పరిచర్యలు ప్రవక్తలో ఉన్నాయి. ప్రజలా 5 పరిచర్యలు ప్రవక్తలో ఉన్నాయి. ఆయన అపోస్తులుడుగా పంపించబడ్డాడు. అపోస్తులుడు పరిచర్య ఉంది ఆయనలో. ఆయన సువార్థికుడిగా తిరిగి సువార్త ప్రకటించాడు. ఆయన సంఘ కాపరిగా చేశాడు. ఆ సంఘ కాపరత్వాన్ని నెవిలికి అప్పచెప్పాడు. తర్వాత ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ఉపదేశకుడుగా కూడా చేశాడు. దానియేలు 70 వారాలు ఇవన్నీ బోర్డు తీసుకొని అలా మ్యాపులతో సహా చెప్పాడు. ఆయన 5 రకాల పరిచర్యలు ప్రవక్త విలియం మేరీ బ్రహ్నాంలో ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ కార్యాలు తేటగా ఒక బోధకునిగా, అంటే బోధకుడి యొక్క పరిచయం, ఒక బోధకునిగా ఆ కార్యం తేటగా చెప్పగోరుచున్నాను. 70 వారాలు వచ్చినప్పుడు గమనించండి, దానియేలు యూదుల యొక్క ముగింపులో ఆ సమయము వచ్చుటను దర్శనములో చూచెను. ఎవరు చూశారు? దానియేలు ప్రవక్త చూశాడు. యూదుల యొక్క ముగింపు పట్టుకుంటున్నారా? యూదుల యొక్క ముగింపు దానియేలు ప్రవక్త చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే మీరు చూసినట్టయితే ఈ ప్రణాళిక దాదాపుగా 2530 సంవత్సరాల కిందట చూస్తున్నాడు ఆయన. అన్ని సంవత్సరాల పూర్వమే రాస్తున్నాడు దీన్ని. ఏమంటున్నాడో చూడు. దానియేలు యూదుల యొక్క ముగింపులో ఆ సమయం వచ్చుటను దర్శనములో చూచెను. ప్రవక్తకి దర్శనాలు కలుగుతాయి. దర్శనం అంటే నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు. నీతో నేను మాట్లాడుతూ ఉండంగానే నీ పిక్చర్ కనపడిపోయింది అక్కడ, అంతే. నువ్వు ఇక్కడ ఒక వృద్ధుడిగా ఉన్నావు అనుకో, నువ్వు ఒక వృద్ధుడుగా ఉన్నా ప్రవక్తతో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ గురించి దేవుడు ఒక దర్శనం ప్రవక్తకు చూపించాడంటే, నీ యొక్క ఏదైనా ఒక కార్యం చూపించినప్పుడు, ఆ కార్యంలో నీ గురించి చూపించినప్పుడు, నేను ఒక అందమైన వ్యక్తిని చూస్తున్నాను, ఒక అందమైన స్త్రీని చూస్తున్నాను, ఆమె ఇన్ని సంవత్సరాల వయసులో ఉన్నది, ఆమె ఫలానా కార్యం చేసింది అని మొఖానే చెప్పేస్తాడు డైరెక్ట్గా. ప్రజలా ప్రవక్త అలా చెప్పాడు, చాలా సంగతులు చెప్పాడు. ఇంకొక కార్యం ఏంటంటే, కొంతమంది కళలు మర్చిపోయి సొగమే చెప్పొస్తారు, సొగమే చెప్తారు, సొగం పంచుకోరు. కానీ ఆ సొగం కూడా నువ్వు సహోదరుడా ఈ మర్చిపోయావు సహోదరుడా అని గుర్తు చేసేలా చెప్పాడు ప్రవక్త. ఎందుకో తెలుసా? దానియేలు నెబుకద్నెజరు రాజు కలగని మర్చిపోతే, ఆ దానియేలు ఆ రాజు కళ భావము మర్చిపోయిందని కూడా చెప్పాడు. ప్రజలా ఈ కాలపు దానియేలు ఎవరంటే మన కాల ప్రవక్త. ఆ దానియేలుని మనం చూడలేదు, కానీ మన కాలపు దానియేలు బొమ్మన ఫోటో మాత్రం చూసాం. హల్లెలూయా. మన కాలపు దానియేలు ఫోటో మాత్రం చూసాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ మనం అంటున్నాం, చాలా జాగ్రత్తగా చూడండి. అయితే అతను 70 వారాలు అక్కడ నిర్ణయించబడిందని చెప్పాను. అది 7 సంవత్సరాలు. 70వ వారం అంటే ఎన్నిదేని? 7. దాని మధ్యలో అంటే 70వ వారం మధ్యలో మెస్సియా, దాని మధ్యలో మెస్సియా ఎక్కడుండును లేక బలిగా కొట్టివేయబడును. అంటే 3.5 సంవత్సరాలు బలిగా కొట్టివేయబడతాం. 70వ వారంలో అర్ధవారం సేవ చేసి ఆయన కొట్టివేయాడు. ఇప్పుడు ఖచ్చితంగా అదియే సంభవించినది. పిదప దేవుడు తన నామము నిమిత్తం అన్యజనుల్లో నుండి ఒక జనాంగమును గైకొను వరకు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎటువైపు తిరుగుతున్నాడు దేవుడు? అన్యజనులతో. అన్యజనుల్లో నుండి ఒక జనాంగమును గైకొను వరకు ఆయన అన్యులతో వ్యవహరించెను.
అన్యజనుల సంఘము గైకొనిన వెంటనే ఆయన సంఘమును పైకి కొనిపోయాను. ఇప్పుడు అన్ని జనుల్లో నుండి ఆయన వధువు ఏమవుతుంది? పైకి కొనిపోబడుతుంది. మరియు ఆయన దానిని చేసినప్పుడు బుద్ధి లేని కన్యక, మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యక ఉంది, బుద్ధి లేని కన్యక ఉంది. బుద్ధిగల కన్యకే వధువు, పెళ్లి కుమార్తె. ఆమె కొనిపోబడుతుంది. ఆ అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేకేసినప్పుడు ఆ కేక విని తను తాను సిద్ధపరుచుకుంది. ఆ కేకేంటి? ఆ కేకేంటి? అతని యొక్క వర్తమానం ఏంటి? కేకేసిన వ్యక్తి ఎవరంటే విలియం మెరం బ్రనామ్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ కేక అంటే? పెళ్లి కుమారుడు ఇడుగో, ప్రైజ్ ది లార్డ్, అతన్ని ఎదుర్కొని రండి అంటే పెళ్లి కుమారుడి యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు పెళ్లి కుమారుడి యొక్క వర్తమానాన్ని అంగీకరించాలి. ఇక్కడ బుద్ధిగల కన్యక అంగీకరించాలి. బుద్ధిగల కన్యక అంగీకరించి ఆ గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ బుద్ధిగల కన్యక ఏం చేసింది? సిద్ధెలలో నూనె, దివిటీలో నూనె 2 తీసుకెళ్ళింది. బుద్ధి లేని కన్యక ఏం చేసింది? దివిటీలో నూనె తీసుకెళ్ళింది కానీ సిద్ధెల్లో నూనె తీసుకెళ్ళా. హల్లెలూయా. ఇప్పుడు ఎత్తబడాలి అంటే దివిటీలో మాత్రమే నూనె కాదు, సిద్ధెలలో కూడా కావాలి. అంటే ఎక్స్ట్రా ఆయిల్. అది ఏంటది? ఎక్స్ట్రా ఆయిల్. నిన్ను స్వస్థపరిచే యెహోవా ఆయన నీతో మాట్లాడతాడు, నీకు దర్శనములు, నీకు కలలు ఇస్తాడు, నీతో దర్శనములు ఇస్తాడు, నువ్వు చక్కగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ సిద్ధెలలో నూనె కావాలి. దివిటీలో మాత్రమే ఉంటే చాలదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడయ్యా, నేను వాక్యం వస్తున్నప్పుడు ఆనందిస్తూ ఉన్నానయ్యా, సంతోషిస్తాను. మంచిదేనమ్మా, నువ్వు దివిటీలో నూనె కలిగి ఉన్నావు, కానీ సిద్ధెల్లో నూనె కలిగి ఉన్నావా? ఇది మెయిన్. ఎత్తబాటుకి తీసుకెళ్లేది ఏంటయ్యా అంటే సిద్ధెల్లో నూనె ఎత్తబాటుకి తీసుకెళ్తుంది. ఇలా చెప్పచ్చా? 7 ముద్రల పుస్తకంలో ప్రవక్త ఏమన్నాడంటే 7 ఉరుములే ఆమెను ఎత్తబాటులోకి తీసుకొని వెళతాయి. 7 ఉరుములు, 7 ఉరుములే ఆమెను ఎత్తబాటు విశ్వాసములోకి తీసుకెళ్ళి ర్యాప్చర్లో కొనిపోతుంది ఆమె. అంటే 7 ఉరుములే ఏమై ఉన్నాయంటే సిద్ధెలలో నూనె ఉన్నది. అది ప్రైజ్ ది లార్డ్. నీకు ఎత్తబాటు విశ్వాసం ఇచ్చేదే అది. ప్రవక్తిలా అన్నాడు, నూనె ఏదో కాదు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? దేవుడే. ఉరుమంటే ఏదో కాదు, దేవుని యొక్క స్వరమే ఉరుమై ఉన్నదని ప్రవక్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి 7 ఉరుములు గూర్చిన బయలుపాటు లేకుండా ర్యాప్చర్లో వెళ్తామా? 7 ఉరుములు గూర్చిన బయలుపాటు వస్తుందంటే నీకు గ్రంథం అంతా విప్పబడుతుందని అర్థం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు గ్రంథం అంతా కూడా నీకు తేటగా తెలియపరచబడుతుంది. లేఖనంలో నీ స్థానం ఏదో, అవతల వ్యక్తి స్థానం ఏదో, అవతల వ్యక్తి ఏ పాత్ర పోషిస్తున్నాడో, నువ్వు ఏ పాత్రలో ఉన్నావో అర్థమవుతా ఉన్నది అక్కడ. అయ్యా విశ్వాసం ఉంటే చాలా వెళ్తావు అని చెప్పే బోధలన్నీ మాయపూచి ఏం చేస్తున్నాయి అంటే నిన్ను భ్రమలో బతికిస్తున్నాయి. సహోదరుడా, 7 ఉరుములు లేకుండా నువ్వు ఎత్తబడలేవు. 7 ఉరుములు నీకు తెలియకుండా నువ్వు ఎత్తబడలేవు.
మరి అవి రాయబడలేదుగా పాస్టర్ గారు. రాయబడల అవి రాయబడల. ఆ ఉరుములు రాయబడల. రాయబడని దానిని గుర్చిన బయలుపాటు పొందుకోవటమే ఎత్తబాటు. ఎత్తబడాలి అంటే రాయబడని సంగతులు ఎరగాలి. రాయబడింది నమ్మటమే కష్టంగా ఉంటే రాయబడింది నమ్మాలా పాస్టర్ గారు? రాయబడిందే మాకు ఇక్కడ జుట్టు పీక్కుంటున్నాం అర్థం కాకుండా, రాయబడంది, రాయబడని సంగతులు చెప్తే ప్రజల్లా సంగమా ఈ విషయాలు పట్టుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో ఎక్కడన్నా చూపించండి 7 ఉరుములు రాయబడ్డాయని. దానియేలు దగ్గర ముద్రవై రాయొద్దు అన్నాడు. యోహాను విన్నాడు. యోహాను విన్నప్పుడు ఆ 7 ఉరుములు పలికిన సంగతులు విన్నప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబోతున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యోహానా రాయొద్దు, ముద్రవేయి అన్నాడు. అంతే. యోహానుతో కూడా చెప్పాడు, రాయొద్దు, ముద్రవేయి. ప్రైజ్ లార్డ్. మరి యోహాను రాయకుండా, దానియేలు రాయకుండా, మరి దాన్ని అసలు ఎవరు ఆ ఉరుముల గురించి బోధిస్తారంటే 7వ దూత వస్తాడు, ఆయన బోధిస్తాడు. ఆ ఉరుములు ఆయన బోధిస్తాడు. ఆయన స్వరము విన్నిది వధువు. నా స్వరము నేను ఆయనలో పెట్టాను, ఆయన స్వరము ఆ యొక్క భార్య వింటది. అప్పుడు ఆ ఉరుము గ్రహిస్తుంది. ఆ ఉరుము గ్రహిస్తుంది. ఆమె ఆ ఉరుము ఎత్తబడే విశ్వాసం ఆమె కలగజేస్తుంది. అలా ఆమె ఎత్తబాటులోకి వెళ్తుంది. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఈమె అలంకరించుకుంటున్న సంగతి, ఈమె తన్ను తాను ఇంటిలో ఉండి సిద్ధపరుచుకుంటున్న సంగతి, ఈమె తన్ను తాను దేవునికి విధేయురాలుగా అప్పగించుకొని దేవుడికి లోబడి మరి ఆత్మీయతలో ఎదుగుతున్న సంగతి తనకే కానీ బయట వ్యక్తికి, పక్కన సహోదరికి కూడా తెలియదు. తెలియదు. పక్కనోడికి కూడా తెలియదు. ఎత్తబాటైన సంగతి లోకానికి తెలియదు. ఎత్తబడిన సంగతి ప్రజలకు తెలుసంటవా? అరే రే, ఇక్కడ కూటాలు పెట్టుకునే వాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అనుకుంటారు. అంతే. ఎత్తబడ్డారన్న సంగతి కూడా తెలియదు. మరి వాళ్ళు ఎలా గ్రహిస్తారు పాస్టర్ గారు ఎత్తబడ్డారని? అదిగో మోషే ఏలియాలు చూసి, మోషే ఏలియాలు వచ్చేసారా, ఎత్తబాటు అయిపోయింది. యూదుల దగ్గరికి వెళ్ళిపోయింది ఆ కృప, అన్ని జనుల్లో కృప వెళ్ళిపోయింది. యూదుల దగ్గరికి కృప వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? ఇటు కృప తీసేయబడిందని అర్థం. ప్రైజ్ లార్డ్. మరి కృప ఉన్నప్పుడే సరి చేసుకోలేనోడు కృప వెళ్ళిపోయినా సరి చేసుకుంటాడండి? సమయం ఉన్నప్పుడే దీపం చక్కబెట్టుకోలేనోడు సమయం లేనప్పుడు ఇంకేం దీపం చక్క పెడతారు? ప్రైజ్ లార్డ్. కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, దాన్ని నేను మీ మధ్యకి తీసుకురావడానికి ఇష్టపడుచున్నాను. 213. పిదప దేవుడు తన నామము నిమిత్తము అన్ని జనుల్లో నుండి ఒక జనాంగం గైకొను వరకు అన్ని జనులతో వ్యవహరించును. అన్ని జనుల సంఘం గైకొన్న వెంటనే ఆ సంఘం పైకి కొనిపోవు. 214. మరియు ఆయన దాన్ని చేసినప్పుడు బుద్ధి లేని కన్యక సంఘమే అది వధువు పైకి వెళ్ళిపోయెను. మరి బుద్ధి లేని కన్యక ఎక్కడికి వెళ్తుంది? మరి సంఘము అనున్నది బయట చీకటిలో త్రోయబడును. అంటే బుద్ధి లేని కన్యక ఎక్కడికి త్రోయబడుతుంది? బయట చీకటిలోకి. పెళ్లి వస్త్రం లేనివాడు ఒకడు వచ్చాడు అక్కడికి. వాడు ఎక్కడికి త్రోయబడ్డాడంటే వెలుపటి చీకటిలోకి త్రోయబడ్డాడు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, బుద్ధి లేని కన్యక ఎక్కడికి వెళ్తుందంటే బయట చీకటిలో త్రోయబడును. అక్కడ ఏముంటాయి? ఏడ్పును, రోదనయు, పండ్లు కొరుకుటయు ఉండెను. అదే సమయంలో శ్రమలు ఈ జనులపైకి వచ్చును. ప్రజలా,
పెళ్లి వస్త్రం లేనోడు కూడా అక్కడికే ఏడుపు పండ్లు కొరుకుట, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? శ్రమల్లోకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? శ్రమల్లోకి వెళ్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏం చూస్తూ ఉన్నాం? 215వ పేరాలో, మరియు శ్రమలు వచ్చు అదే సమయమున. ఎప్పుడైతే భూమి మీద శ్రమలు స్టార్ట్ అయినాయో అదే సమయమున మరి వారికి ప్రసంగించుటకు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలు వచ్చెదరు. శ్రమలు 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2 ప్రవక్తలు వస్తారని చెప్పటల్లా, అదే సమయమున శ్రమలు వచ్చు అదే సమయమున ఇటు అన్ని జనుల్లో శ్రమలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అదే టైంలో అటు యూదుల దగ్గరికి 2 ప్రవక్తలు వస్తారు. హల్లెలూయా. వారు 1160 దినాలు అంటే 3.5 సంవత్సరాలు, 1160 దినములు ప్రసంగించెదరు. చూసారా? సరి, అది ఖచ్చితముగా నెలకి 30 దినాలు లెక్క చొప్పున క్యాలెండర్లో ఉన్న విధముగా సరిగ్గా 3.5 సంవత్సరాలు. దానియేలు యొక్క 70వ భాగం, 70వ వారంలో చివరి భాగం అదే, చివరి అర్ధవారం అదే. దేవుడు అక్కడ ఇజ్రాయేలుతో, చూడండి, దేవుడు అక్కడ కాదండి, సారీ, దేవుడు ఇక్కడ, హల్లెలూయా, డి అది డా కాదు, దేవుడు ఇక్కడ ఇజ్రాయెల్తో వ్యవహరించలేదు. లేదండి, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అన్ని జనులతోనే ఉన్నాడు. ఈ మధ్యనే ఒక సహోదరుడు నన్ను అడిగను, హల్లెలూయా, వాళ్ళు అంజూరపు చెట్టు లేతదై చిగిరించినా కానీ దేవుడు ఇంకా ఇజ్రాయెల్తో వ్యవహరించటం లేదు. ఎందుకు వ్యవహరించటం లేదయ్యా అంటే ఇంకా వధువు పైకి కొనిపోబడలేదు. వధువు పైకి కొనిపోబడిన తర్వాతనే దేవుడు యూదులతో వ్యవహరిస్తారు. ఒకే సమయంలో 2తో వ్యవహరించడు. ఇటు అన్ని జనులతోనూ అటు యూదులతోనూ ఒకే సమయంలో వ్యవహరించడు. ఈమె వెళ్ళిన తర్వాతే వారితో వ్యవహరిస్తాడు. అంటే కృపాకాలము ఎప్పుడు ఈమెతోనే ముగించబడుతుంది. కృప, అన్ని జనులకి కృప ఎవరితో ముగించబడుతుంది అంటే వధువు ఎత్తబడటంతోనే అన్ని జనులకి కృప ముగించబడుతుంది. కృప ఎటైకి వెళ్తుందంటే యూదుల వైపుకి వెళ్తుంది. అనుకుంటున్నారా? అందుకే అంటున్నాడు. ఈ మధ్యనే ఒక సహోదరుడు నన్ను అడిగాను, నేను పోవలేనా? ఎక్కడికి? యూదుల దగ్గరికి, ఇజ్రాయేల్ దగ్గరికి. ఎవరు? మన కాల ప్రవక్త. నేను పోవలేనా? ఒక సహోదరుడు ఇక్కడ చర్చిలో, ఒక అమూల్యమైన సన్నిహితమైన సహోదరుడు చెప్పాడు, నేను ఇజ్రాయేల్కు వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ మేలుకొలుపు ఉండునని నేను నమ్ముచున్నాను. అంటే అన్యజనులలో ఒక మేలుకొలుపు ఎలాగున్నదో ఇజ్రాయెల్లో కూడా ఒక మేలుకొలుపు ఉన్నది. ఏలియా వర్తమానము అన్యజనుల్లో మేల్కొలుపు తెచ్చి సంఘ శాఖల్లో నుండి వాళ్ళని అలర్ట్ చేసి వర్తమానం పక్షాన నిలబడేలాగా ఒక మేల్కొల్పు వస్తే యూదుల్లో ఇజ్రాయెల్లో కూడా ఒక మేల్కొల్పు ఉన్నది. వాళ్ళ దగ్గరికి కూడా ఏలియా వెళ్ళాలి. అదే 217వ పేరాలో ఎవరో నాతో చెప్పిరి, సహోదరుడు బ్రన్హాం అంటే ప్రవక్తతో ఇలా చెప్తున్నారు, మీరిప్పుడు ఇజ్రాయెల్కు వెళ్ళవలసిన సమయం వచ్చింది, వారు దాన్ని చూచెదరు. నువ్వు మెస్సియా సూచన గనక చూపించినట్టయితే వారు దాన్ని చూచెదరు. ఎందుకంటే వారు ప్రవక్తలనే నమ్ముతున్నారు, వారు ప్రవక్తలనే నమ్ముతారు. అన్య జనులకి నువ్వు మెస్సియా సూచన ఎలా చూపించావో అదే విధముగా యూదులకి కూడా మెస్సియా సూచన కనుక చూపించినట్టయితే వారు కూడా దేవుడిని సొంత రక్షకుడిగా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. ఇప్పుడు నువ్వు ఇజ్రాయెల్కి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అంటున్నాడు ఒక సహోదరుడు ప్రవక్తతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇక ప్రవక్త ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటానికి, మెస్సియా సూచన కనపరచటానికి, అన్ని జనుల్లో కనపరిచాడుగా. మెస్సియా సూచన కనపరిచాడా లేదండి? యూదుల దగ్గర మెస్సియా సూచన కనపరిచాడు. ఏంటి మెస్సియా సూచన? హృదయ రహస్యాలు బయలుపరచుట. ఆది కాండంలో మెస్సియా సూచన కనపరిచాడు అబ్రహాం దగ్గర. శారా హృదయంలో నవ్విన సంగతి శారా నవ్వనేలా అని చెప్పాడు. మెస్సియా సూచన హృదయ రహస్యాలు బయలుపరచుట. అదేవిధంగా యూదుల దగ్గరికి వచ్చినప్పుడు పేతురు, నువ్వు యోనా కుమారుడివి, నువ్వు సీమోనివి అని మెస్సియా సూచన కనపరిచాడు. యూదులకు కూడా మెస్సియా సూచన కనపరిచాడు. ప్రజలా ఆయన ఫిలిప్పు నతానియేలు కలుసుకున్నప్పుడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానన్నాడు. మెస్సియా సూచన కనపరిచాడు. ఫిలిప్పు నిన్ను కలవక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నాడు. ప్రజలా సమరయ స్త్రీ దగ్గర మెస్సియా సూచన కనపరిచాడు. నీకు 5 పెనిమిటిలుండి ఇప్పుడున్నవాడు నీ యొక్క పెనిమిటి కాదని చెప్పేశాడు. అయ్యా మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు తెలుస్తాయి అన్నప్పుడు నీతో మాట్లాడుతున్న నేనే ఆయన అన్నాడు. సమరయ స్త్రీ దగ్గర మెస్సియా సూచన కనపరిచాడు. అన్యజనుల దగ్గర మెస్సియా సూచన కనపరిచాడు. విలియం మ్యారియం బ్రనహాం గారు మెస్సియా సూచన అన్యజనుల దగ్గర కనపరిచాడు. ఆ స్త్రీ ఎవరో, ఆమె ఏ ఊరు నుండి వచ్చినదో, ఆమెకున్న రోగం ఏమిటో కూడా చెప్పేశాడు. మెస్సియా సూచన హృదయ రహస్యాలు బయలుపరిచాడు. ఇప్పుడు అదే మెస్సియా సూచనని యూదుల దగ్గరికి, అంటే ఆఖరి దానియేలు 70 వారాల్లో ఆఖరి అర్ధవారంలో మెస్సియా సూచన కనపరచడానికి ప్రవక్త వెళ్తున్నాడు అక్కడికి. వెళ్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేలుకు వెళ్ళవలసిన సమయం, వారు దాన్ని చూచెదరు. చూశారా? మీరు దాన్ని చేయలేరు. నేను అక్కడ నిలబడుకొని ఉన్నా మరియు నేను తలంచాయేలాగా. ఆ యూదులు చెప్పిరి, ఇప్పుడు నేను గనక సరి ఇది యేసు గనక అయితే అది మెస్సియాగా ఉండును. యేసు అయినట్టయితే ఆయన మెస్సియాగా ఉండును అని చెప్పాను. ఆయన ఒక ప్రవక్త యొక్క సూచనను చేయుట నన్ను చూడనిమ్ము, మేము మా ప్రవక్తను నమ్మెదము. ఆ విధముగానే వారు ఆ విధంగానే నమ్మెదరు. యూదులు ఇలాగ నమ్ముతారు, మేము ప్రవక్తలనే నమ్ముతాము, మెస్సియా సూచన మాకు కనపరచు, మేము నమ్ముతామని చెప్తున్నారు. 219 ఏ విధముగా అమర్చబడి ఉన్నది, ఇప్పుడు నేను వెళ్ళేదనని నేను అనుకున్నాను. నేను వారి యొద్దకు వెళ్ళుటకై కైరోలో ఉన్నాను. ఆ యొక్క విమానాశ్రయం, కైరో అనే ఆ యొక్క విమానాశ్రయం దగ్గర ఆయన ప్రవక్త ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటానికి టికెట్ కూడా తీసుకొని ఉన్నాడు. వారికి చాలా సమీపముగా ఉన్నాను. ఇజ్రాయెల్ యొక్క ప్రాంతానికి వెళ్ళటానికి చాలా సమీపముగా ఉన్నాను. మరియు నా చేతిలో ఇజ్రాయెల్కు వెళ్ళుటకు టికెట్ ఉండెను. ప్రవక్త చేతిలో ఏం పట్టుకొని ఉన్నాడు? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటానికి టికెట్ కూడా ఉన్నది. మరియు నేను పోయేదను, వారు గనుక దానిని కోరిన ఎడల, ఏది మెస్సియా సూచన కనుక వారు కోరిన ఎడల, వారు గనక ఒక ప్రవక్త యొక్క సూచనను చూడగోరిన ఎడల నేను చూపించేదను. ఎందుకంటే ఈయన ప్రవక్త అయి ఉన్నాడు. మెస్సియా సూచన కనబరుస్తానికి వారు కోరితే దేవుడు వారికి చూపిస్తాడని నేను అక్కడికి వెళ్తానని చెప్తున్నాడు. వారు క్రీస్తుని అంగీకరించేదరా అని మనం చూచేదాము. వారు క్రీస్తును అంగీకరించెదరా అని మనము చూచుదాం అని నేను చెప్పాను. స్టాక్ హోమ్ సంఘమునకు చెందిన ఈ యొక్క సంఘము, స్టాక్ హోమ్ సంఘానికి చెందిన లూయి పెత్రుస్ వారికి 10 లక్షల పరిశుద్ధ గ్రంథాలు పంపించాడండి. ఇజ్రాయెల్ ప్రజలకి కొత్త నిబంధనలు 10 లక్షలు పంపించేశాడు. ఎవరైనా? లూయి పెత్రుస్ అనే ఆయన 10 లక్షల పరిశుద్ధ గ్రంథాలు పంపించాడు. 221. చాలా జాగ్రత్త పట్టు, చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. మరియు ఆ యూదులు అక్కడికి వచ్చుచున్నారు. మీరు ఆ చలనచిత్రమును చూచితిరి, దానిని రీల్లో సరిగ్గా ఇప్పుడు ఇక్కడ నేను ఉంచుకొని ఉన్నాను. చలనచిత్రం ఏంటి? చలనచిత్రం యూదులందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? వారి దేశానికి వెళ్తున్నారు.
హల్లెలూయా. ఎందుకొరకు వారి దేశానికి వెళ్తున్నారు? మెస్సియా కొరకు. దేవుడు యూదులతో వ్యవహరించే విధానం ఏంటంటే, వారు దేశముగా ఉంటేనే దేవుడు యూదులతో వ్యవహరిస్తాడు. మరి అన్యజనులతో వ్యవహరించే విధానం ఏంటి అంటే, వ్యక్తిగతముగా, గుంపుగా కాదు, వ్యక్తిగతముగా అన్యజనులతో వ్యవహరిస్తాడు. యూదులతో దగ్గరికి వచ్చేదలకే వాళ్ళు ఒక దేశముగా ఉంటే వ్యవహరిస్తాడు. దేవుడి యొక్క క్రమం అది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఉంచుకొని ఉన్నాను అర్ధరాత్రికి 3 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 3 నిమిషాలు. మరియు ప్రపంచము 4 మూలల నుండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, యూదులు వారి దేశంలోనికి వస్తున్నారు. 5-6 బోరల కింద వాళ్ళు చంపబడ్డారు యూదులు. అవునా? ఊచకోతకు గురయ్యారు. ఆ ఐక్మ్యాను, స్టాలిను, ముసోలిని, ఇంకొక ఆయన పేరేంటి, హిట్లరు, ఈ 4 నియంత్రణల ద్వారా చంపబడ్డారు. ఎంతమంది? 66,80,00,000 మంది యూదులను చంపారు. అంతమంది చంపబడ్డారు. ఇక వారు స్వదేశానికి వెళ్తున్నారు. ఎప్పుడైతే 5-6 బోర్లు అయినాయో ఆ తర్వాత వారు విడుదల వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చూసారా? చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మొదటి నిర్గమములో 2 సంవత్సరాల లోపు కాదు, 2 సంవత్సరాలు కాదు, రెండో నిర్గమము. మొదటి నిర్గమములో మగబిడ్డ పుడితే చంపేయండి అని రాజు శాసనం చేశారు. ప్రైజ్ ది లార్డ్. అవునా? అనేక యూదులు మగబిడ్డలు చంపబడతా ఉన్నారు. ఆ టైంలో మోషే పుట్టి విమోచకుడు వచ్చాడు. అదే టైంలో విమోచకుడు వారి దేశంలో పుట్టి కాపాడబడి రక్షించబడి వారిని ఐగుప్తు నుండి బయటికి తెచ్చాడు. బానిసత్వం నుండి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించాడు. రెండో నిర్గమంలో 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ వధిస్తా ఉన్నారు. అదే టైంలో యేసు వారిని ధర్మశాస్త్రము నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు? కృప దగ్గరికి తెచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ హిట్లరు, స్టాలిన్, ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధము, ఆ శ్రమ తర్వాత వాళ్ళు స్వదేశానికి వెళ్తున్నారు, ప్రయాణమై వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మెస్సియాని కలుసుకోవటానికి. ప్రవచనం చూడండి ఎంత కరెక్ట్గా నెరవేర్పు జరుగుతుందో. ప్రపంచము 4 మూలల నుండి యూదులు వారి దేశంలోనికి వచ్చుచున్నారు. అక్కడ కూడుకొంచున్నారు. వారి దేశంలో అక్కడ వాళ్ళు కూడుకొంచున్నారు. దేవుడు వారికి ఇచ్చాడండి ఆ భూభాగం. 222వ పేర ఇంగ్లాండ్ దేశం. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇంగ్లాండ్ దేశం పట్టుకుంటున్నారా? జనరల్ అలన్బీ కాలంలో అక్కడికి వెళ్ళినది. ఎవరు వెళ్ళింది అక్కడికి? దేశం. ఏ దేశం వెళ్ళింది? ఇంగ్లాండ్ దేశము జనరల్ అలన్బీ కాలంలో అక్కడికి వెళ్ళింది. పట్టుకుంటున్నారండి. ప్రపంచము యుద్ధము తగ్గుచున్నప్పుడు, అంటే ప్రపంచ యుద్ధాలు జరిగినాయి కదా, మొదటి ప్రపంచ యుద్ధము, తర్వాత రెండవ ప్రపంచ యుద్ధము తగ్గుచున్నప్పుడు, ది డిక్లైన్ ఆఫ్ ది వరల్డ్ వార్. అవునా? ప్రపంచ యుద్ధాలు ఇవి. వరల్డ్ వార్ అనే 2వ పుస్తకంలో అని నేను అనుకొంచున్నాను. ఆ పుస్తకం యొక్క 2వ వాల్యంలో ఆ కార్యము రాయబడి ఉన్నది. ఏంటి ఆ కార్యం అంటే, ఆ కార్యం ఏంటి అంటే చూడు, మరియు వారు లొంగిపోయారు. ఎవరు లొంగిపోయింది? అక్కడ లొంగిపోయి తుర్కీలు, లొంగిపోయిన వాళ్ళు ఎవరు? తుర్కీలు లొంగిపోయిరి. పిమ్మట అతడు వారికి ఇజ్రాయేల్ దేశమునిచ్చెను. అది తుర్కీలు లొంగిపోయారు. ఇక ఎవరికి ఇవ్వబడింది అంటే ఇజ్రాయేల్ దేశము
ఇజ్రాయెల్ ప్రజలకి ఇవ్వబడింది. ఇజ్రాయెల్ దేశమును ఆ యెరూషలేమును ఇచ్చాను. మరి వారు ఒక దేశముగా ఎదుగుచున్నది. ఇప్పుడు అంతకుముందు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారండి, తుర్కీలు ఉన్నారు అక్కడ. అర్థమై వాళ్ళు లొంగిపోయి ఇచ్చేసేసారు. ఎవరికి ఇచ్చేసారు? ఇలా భూభాగం వీళ్ళకి ఇచ్చేశారు. ఆమె ఒక దేశముగా ఎదుగుచున్నది. మరి ఇప్పుడు ఆమె ఒక పరిపూర్ణ దేశముగా ఉన్నది. అవునా? ఆమె యొక్క సొంత ద్రవ్యము చలామణి అగుచున్నది. కరెన్సీ, ద్రవ్యము, కరెన్సీ, పతాకం ఉంది. అవునా? జెండా, 6 కోణాల జెండా, సైన్యం ఉంది. ఇజ్రాయెల్ సైన్యం ఉందా? మరియు సమస్తము వారు కలిగి ఉండిరి. చూసారా? ఇప్పుడు వాళ్ళ దేశము ప్రపంచ మ్యాప్లోనే లేదు. అంతకుముందు 2000 సంవత్సరాల్లో ప్రపంచ మ్యాప్లోనే ఇజ్రాయెల్ అనే దేశం లేదు. కానీ ప్రపంచ మ్యాప్లో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వచ్చేసింది. హల్లెలూయా. తీసివేయబడినది మరలా వచ్చినది. దేవుడికి మహిమ కలుగునుగాక. అపోస్తుల బోధ తీసివేయబడినది, చివరి దినాల్లో అపోస్తుల బోధ మరలా వచ్చినది. పెంతెకోస్తు యొక్క దిగిన అదే దేవుడు అగ్ని స్తంభము, ఫైర్ ఆఫ్ ఫిల్లర్, మనుషులతో వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే అపవాది ఆ అపోస్తుల బోధ మీద దాడి చేయటం ద్వారాగా దేవుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. తర్వాత తీసివేయబడినది. తర్వాత చివరి దినాల్లో మరలా అగ్ని స్తంభం ప్రత్యక్షమైనది. హల్లెలూయా. ఈ కాల ప్రవక్తకు అగ్ని స్తంభం ప్రత్యక్షమైనదా? మీరు చూడండి, మొదటి సంఘకాలపు దూతైన పౌలు గారికి అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది. 7వ సంఘకాలపు దూతైన విలియం మ్యారియన్ బ్రనాం గారికి అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది. పౌలు గారు అగ్ని స్తంభాన్ని కలుసుకున్నారు. విలియం మ్యారియన్ బ్రనహాం గారు అగ్ని స్తంభాన్ని కలుసుకున్నారు. ప్రైజ్ లార్డ్. చూడండి ఎంత అమూల్యమైన విషయాలు. పట్టుకోండి. మరియు ఈ యూదులు వారి యొక్క మాతృదేశానికి తిరిగి వచ్చుచున్నారు. వారి స్వదేశం, మాతృదేశం. ఎందుకు? దేవుడు వారితో వ్యవహరించాలి. మొదటి కార్యం, వారు అక్కడ ఇరాన్కు వెళ్ళినప్పుడు అక్కడున్న యూదులు కోరిరి, వారిని తిరిగి ఇజ్రాయెల్కు తీసుకొని పొమ్మని కోరిరి. వారి స్థలములను వారికి ఇవ్వమని కోరిరి. వారి దేశమునకు తీసుకొని పొమ్మని, పాలస్తీనాకు వెళ్ళవలనని కోరిరి. వారు అక్కడే ఉండవలసిన వారు. ప్రైజ్ లార్డ్. చూసారా అండి? ఇరాన్ నుండి కూడా వచ్చేస్తున్నారు. హల్లెలూయా. మీ స్వదేశానికి వెళ్ళిపోండి అయ్యా. యూదులారా ఎక్కడున్నారో కూడా మీ స్వదేశానికి వెళ్ళిపోండి. దేవుడు మీతో వ్యవహరించే విధానం స్వదేశంలో ఉంటేనే. హల్లెలూయా. మరియు గుర్తుంచుకోండి, ఇజ్రాయేలు వారి యొక్క దేశమును దేశాన్ని వదిలి బయట ఉన్నంత వరకు ఆమె దేవుని యొక్క చిత్తము నుండి దూరముగా ఉన్నట్లగును. దేశము నుండి బయట ఉంటే దేవుడి యొక్క చిత్తానికి దూరముగా ఉన్నట్టు, దేశంలో ఉంటే దేవుడి చిత్తములో ఉన్నట్టు. ఇక్కడ మన దగ్గరికి వచ్చేదలికే వాక్యాన్ని వదిలి బయట ఉంటే దేవుని యొక్క చిత్తానికి దూరముగా ఉన్నట్టు, అదే వాక్యములో ఉంటే దేవుడి చిత్తములో ఉన్నట్టు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ సంగతులు పట్టుకోండి. దేవుని యొక్క చిత్తము నుండి వాళ్ళు దూరముగా ఉన్నట్లు అవుతుంది దేశానికి బయట ఉంటే. అబ్రహాము వలె అది అతనికి ఇవ్వబడెను. మరియు అప్పుడు అబ్రహాము, చూడండి, అబ్రహాముకు దేవుడు ఇచ్చాడా? పాలు తేనెలు ప్రవహించే దేశము నీ సంతానానికి. ఆయన సంతానానికి కూడా ఇచ్చాడు కదండి, నీకును నీ సంతానానికి. అవునా కదా? ఇప్పుడు అబ్రహాము ఆ దేశములో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నంతసేపు సేఫే. బయటకు వచ్చినప్పుడు శ్రమలో పడ్డాడు, ఒత్తిడికి గురయ్యాడు, శోధనలకు గురయ్యాడు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగునుగాక.
ఎప్పుడైతే వాగ్దాన దేశంలో ఉన్నాడో దేవుడు వ్యవహరిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి 225, వారు ఆ విమానమును ఎక్కలేదు, వారు అటువంటి దానిని ఎన్నడూ చూడలా. అక్కడ అప్పుడు వారి యొక్క పాత రబ్బీ, వాళ్ళని రబ్బీలు అంటారు కదా, రబ్బీస్. యేసుక్రీస్తు దినాల్లో కూడా వాళ్ళు ఏమని పిలిచారంటే బోధకుణ్ణి రబ్బీ అని పిలిచారు. ఆ పాత రబ్బీ దిగి వచ్చి మరి చెప్పాను, మన ప్రవక్త మనకు చెప్పాడు, బైబిల్లో ఇలా రాయబడింది, మన ప్రవక్త ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు మనకి? ఇజ్రాయేలు తన స్వదేశానికి వెళ్ళినప్పుడు వారు పక్షిరాజు యొక్క రెక్కలపై కొనిపోబడెదరు. మరి 7వ బూర కింద వారు, హల్లెలూయా, ఇజ్రాయెల్ భౌతిక సంబంధమైన ఇజ్రాయెల్ పక్షిరాజు రెక్కలతో వారి స్వదేశానికి వెళ్ళినట్టయితే, హల్లెలూయా, 7వ ముద్ర కింద అన్యజనుల్లో మనము 4వ జీవి పక్షిరాజు రెక్కలతో మనం కూడా వెళ్తున్నామా? హల్లెలూయా. ఎక్కడికి మనం వెళ్ళేది? మన దేశం, మన థియోఫనీలోకి వెళ్ళిపోతాం. ఈ వర్తమానము, ఈ అభిషేకము మనల్ని ఎత్తబాటులోకి తీసుకెళ్ళబోతుంది. మన శరీరాలను మార్చి థియోఫనీ వచ్చి ధరించుకున్నప్పుడు ఈ మర్త్య శరీరం మారిపోతుంది, ఇది అమర్త్యతను ధరించుకుంటుంది. ఎత్తబాటులో మన గృహానికి మనం వెళ్తాం. ఇక్కడ చూద్దాం, వారు పక్షిరాజు రెక్కలపై కొనిపోబడెదరు. విమానాల్లో గృహమునకు వెళ్ళు మార్గం, అక్కడ ఆమె కట్టబడుచున్నది. ఎక్కడ? అక్కడే యెరూషలేములో దేశముగా ఉన్నప్పుడు కట్టబడుతుంది. ఇప్పుడు మనము కూడా ఎక్కడ? వర్తమానములో, ఈ వాక్యములో, ఈ యొక్క అభిషేకం కింద మనం కూడా కట్టబడతా ఉన్నాం. ఒక దేశముగా వర్ధిల్లుచున్నది ఆమె. అంజూరపు చెట్టు చిగురించినది. అవునా? అంజూరపు చెట్టు చిగురించిందా? ఆమెన్. దావీదు యొక్క పాత 6 కోణాల నక్షత్రం యొక్క పతాకం ఎగురుచూ ఉన్నది, రెపరెపలాడుతూ ఎగురుతుంది అది. మరి ఇటు అన్ని జనుల్లో దావీదు నక్షత్రం ఎగరాలే. ఏంటి అది? వరుడు వధువు. ప్రైజ్లా. చూడండి ఎలాగా ప్రవక్త తీసుకొస్తున్నాడు. 227, అన్యజనుల కాలములు లెక్కించబడి ఉన్నవి, హింసలతో చిక్కుకొని ఉన్నవి, శ్రమల కాలం సమీపంలోనే ఉన్నది. శ్రమల కాలం చాలా కాలం ఉందిలే అయ్యా. నో 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 నో, సమీపముగా ఉంది శ్రమల కాలం. మరియు ఇక్కడ నిలబడి ఉన్నాం, మరియు ముద్రలు తెరవబడినవి, సంఘము మధ్యాకాశములో ఎగిరి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నది, మరియు శ్రమలు వచ్చి ఉన్నవి. పిదప దేవుడు దిగి వచ్చి మరి వారిలో నుండి అక్కడ 1,44,000 మందిని బయటికి లాగబోచున్నాడు. ఎవరిలో నుండి? ఆ భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్లో నుండి ఎన్నుకోబడిన వారిని బయటికి లాగుచున్నాడు. దేవుడు దిగొచ్చి వారిని బయటికి లాగుతా ఉన్నాడు. ఈరోజు కూడా అనేక రకాల సంఘ శాఖల్లో నుండి, క్రైస్తవ సంఘాల్లో నుండి ఎన్నుకోబడిన వారిని బయటికి లాగుతా ఉన్నాడా? అదే యేసు. అక్కడ అది పరిపూర్ణముగా ఉన్నది. అక్కడ ముద్రలు దాన్ని తీసుకొని వచ్చి ఉన్నవో, ఎక్కడ ముద్రలు దాన్ని తీసుకొని వచ్చి ఉన్నవో ఇప్పుడు మీరు చూచున్నారా? చూచారా? అది దాన్ని తెరుచుచున్నదా? ఇప్పుడు ఇది జనులకు చివరి 3.5 సంవత్సరాలై ఉన్నది. ఆఖరి అర్ధవారం. మరియు మీరు గనక గమనించిన ఎడల ఈ కడపటి 3.5 సంవత్సరాలు దేవుడు ఆ 1,44,000 మందిని పిలుచు సమయముగా
ప్రైజ్ ది లార్డ్. సాయంకాల సమయంలో వెలుతురు కలుగును. అన్యజనులలో ఎన్నుకోబడిన వారిని పిలిచే సమయము ఇది కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి చూడండి, ఆయన వారితో అసలు వ్యవహరింపనే లేదు. అవునా? మరి వ్యవహరించినప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నావు పాస్టర్ గారు? దేవుడు మీకు బయలుపాటిచ్చుడుగాక, దేవుడే మీ నేత్రాలు తెరచుడుగాక. హల్లెలూయా. ఆ మర్మాన్ని దేవుడు విప్పుడుగాక. ప్రజలా ఎందుకరకయ్యా అంటే 7వ బూర కింద యూదులకి ఏమి జరగబోచున్నదో, 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న వధువుకి, అందుకోసమే ప్రవక్త ఆ విషయాలు తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఆయన వారితో అసలు వ్యవహరింపనే లేదు. వారికి అసలు ఒక ప్రవక్త కూడా ఇప్పుడు ఏమైనా ఉన్నారా? ఇంకా లేడు. ఈమె వెళ్ళాలి. వారికి అసలు ఒక్క ప్రవక్త కూడా లేడు. వారు ప్రవక్తలు తప్ప మరి దేన్ని నమ్మరు. మీరు వారిని మోసపరచలేరు. అవునా? ఈరోజు ఎన్నుకోబడిన వధువును కూడా ఎవ్వరూ మోసపరచలేరు. ఎన్నుకోబడిన వధువు ప్రవక్తని తప్ప, ప్రవక్త వర్తమానం తప్ప వేరొకటి ఎరగదు. అందుకే నేను నీ ప్రణాళిక, మన ప్రణాళిక తీసుకొస్తున్నాను. హల్లెలూయా. కావున మీరు వారిని మోసపరచలేరు. కావున వారు ఒక ప్రవక్త మాటను మాత్రమే వినిదరు. మరి ఎన్నుకోబడిన వధువు అందరి మాటలు వినిద్దా? భౌతిక సంబంధమైన ఇజ్రాయేలులో ప్రవక్త మాట మాత్రమే విన్నట్టయితే, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ అయిన వధువు కూడా ఎవరి మాట కింద లోబడి ఉంటుందయ్యా అంటే సేమ్ ప్రవక్త మాటే. అవునండి. మరియు అదంతే, దేవుడు వారికి ఆదిలో దాన్ని చెప్పాను, మరియు వారు దానితోనే నిలిచి ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఆదిలోనే చెప్పాడు. హల్లెలూయా. చెప్పాడు మనకు కూడా వాక్యంతోనే ఉండమని. వాక్యం ఉంటే ఆచారం పట్టుకోవద్దు, సిద్ధాంతాలు పట్టుకోవద్దు. హల్లెలూయా. మరి సంఘశాఖలు పట్టుకునేవన్నీ అయ్యాక సిద్ధాంతాలు, ఆచారాలు. వాక్యానికి బయట ఉంటే ఏమొస్తుంది? మరణం. వాక్యం లోపల ఉంటే ఏమొస్తుంది? జీవం. చూద్దాం, కొంచెం ముందు చూద్దాం. 231 ఆయన చెప్పాను, మీ ప్రభువైన దేవుడు మీ మధ్య నా వంటి ఒక ప్రవక్తను లేపును. బా, ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఎవరి మధ్య? మీ మధ్య. హల్లెలూయా. అవునా? మీ మధ్య. అవునా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచనం నా వంటి ఒక ప్రవక్తను లేపును. మోషే దాన్ని చెప్పాడు. మరియు మీరు ఆయన మాట వినండి. మరియు ఆ ప్రవక్త యొక్క మాట వినని వాడెవడో వాడు జనుల మధ్యలో నుండి కొట్టివేయబడును అని చెప్పాను. మొదటి రాకడలో వచ్చాడు, రెండవ రాకడలో వచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రవక్త మాట వినని వాడు ఎవడో జనుల్లో నుండి కొట్టివేయబడతాడు. అవునా? పట్టుకుంటున్నారా ఈ విషయాలు? మోషే వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల్లో నుండి పుట్టించును లేపును. అక్కడ
ఎలాగ యూదుల్లో నుండి లేపాడో ఇటు అన్ని జనుల్లో నుండి లేపాడు. అక్కడ మెస్సియా, వాళ్ళ మధ్య మెస్సియా సూచన కనపరిచాడు. అన్యజనులు విలియం మ్యారియన్ బ్రన్హాములో ఉండి మెస్సియా సూచన కనపరిచాడు దేవుడు. విలియం మ్యారియన్ బ్రన్హాం దేవుడు కాదు, విలియం మ్యారియన్ బ్రన్హాం క్రీస్తు కాదు, కానీ విలియం మ్యారియన్ బ్రన్హాం అనే శరీరాన్ని వాడుకొని మెస్సియా సూచన కనపరిచాడు. ప్రైజ్లాడ్ పట్టుకోండి. మరియు మీరు చూడండి, వారి యొక్క కళ్ళకు గ్రుడ్డితనము కలగజేయవలను. హల్లెలూయా. భౌతిక సంబంధమైన ఇజ్రాయేలు కళ్ళకి ఏం కావాలి? లేని ఎడల వారు ఆయన్ని గుర్తించి ఉండెదరు. గుడ్డితనం లేదనుకో మెస్సియాని పట్టేసుకుంటారు. మెస్సియాని వాళ్ళు పట్టుకున్నారనుకో, ఎరిగారనుకో, రక్షణ లేదు, రక్షణ లేదు. మరి రక్షణ ఆయన బలైతేనేగా. వాళ్ళకి రక్షణ కావాలి, మనకి రక్షణ కావాలి. యేసుక్రీస్తు రక్తమేగా పాపాన్ని కడిగేది. యేసు చనిపోకుండా పాప పరిహారం ఎలాగా? యేసు చనిపోకుండా, యేసు రక్తం చిందించకుండా పాపం పోతుందా? కాబట్టి దేవుడి యొక్క ప్రణాళికలో దేవుడు ఏం చేశాడంటే, వారికి ఎరగనీయకుండా, తనను చూడనీయకుండా, తనను ఎరగనీయకుండా దేవుడు గుడితనం కలగజేశాడు. హల్లెలూయా. ఇది పట్టుకోండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. లేని ఎడల వారు ఆయన గుర్తించి ఉంటేవారు ఆ గుడితనం కలగజేయకపోతే, మరి కావున వారు ఆయనను గుర్తింపకుండా ఉండునట్లుగా వారు గుడ్డివారుగా చేయబడరు. వారు మరి ఆ కార్యాల వలన సాతాను వారి పైకి వచ్చునట్లు చేసి, సాతాను ఎవరి మీదకి వచ్చినట్లు? వారి పైకి. ఎవరి పైకి? ఆ పరిసయ్యులు, అసద్దుకయ్యలు, శాస్త్రులు, వారి పైకి. చూసారా? మరి ఆ కార్యాల వలన సాతాను వారి పైకి వచ్చినట్లు చేసి, మరి ఆయన సోదె చెప్పువాడన్నారు, బయల్జేబన్ అన్నారు. అవునా? ఆయన యొక్క రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండును కాక అన్నారు. ఆయనలో ఏమీయును లేదు అని మేము ఎరిగి ఉన్నామని వారు చెప్పారు. అవునా? మరియు ఆ దీన ప్రజలు గుడ్డివారిగా చేయబడిరి. ఎవరు? యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు. మరి ఆ కారణం చేతనే ఆ ఐక్యమైన గుంపుకు చెందినవారు ప్రజల మరియు ఇతరులందరూ వారిని అక్కడ హతమార్చిరి. చంపారా? ఇతరులందరిని కూడా అక్కడ హతమార్చారు. వారు మరలా వచ్చుటకు వారికి హక్కు కలదు. చంపబడ్డారు. ఐక్యమేను 4 నియంతల ద్వారాగా 6,80,00,000 మంది యూదుల దాకా చంపబడ్డారు. మరి ఆ తర్వాత మరి వారి స్వదేశానికి వారు మరలా వచ్చుటకు వారికి హక్కు కలదు. వారి యొక్క స్వకీయ తండ్రి వారి కండ్లను గ్రుడ్డితనం చేశాడు, తండ్రే కలగజేశాడు. కావున ఆయన మనలను గైకొనగలిగెను. వారి గుడ్డితనము వల్ల మనలని పొందుకున్నాడు. లేఖనాల్లో దాదాపుగా అదియే చాలా విచారకరమగు సంగతిగా ఉన్నది. అక్కడ జరిగిన దానిని తలంచి చూడండి. యూదులు వారి యొక్క సొంత దేవుడు అక్కడ రక్తము కార్చుచూ వేలాడి ఉండగా, వారి యొక్క సొంత తండ్రి యొక్క రక్తమును మా మీద ఉండునుగాక అని వారు అన్నారు. అక్కడ వారు ఆయనను సిలువ వేసిరి అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆ గొప్ప 4 మాటలు చూడండి, గమనించండి. ఏంటి ఆ గొప్ప 4 మాటలంటే? అక్కడ అంటే యెరూషలేము, ప్రపంచములో ఉండు అతి పరిశుద్ధ స్థలం. అది పరిశుద్ధ పట్టణం. అక్కడ అనేది ఒక మాట. అక్కడ అంటే ఎక్కడ? యెరూషలేములో. యెరూషలేము దేనికి ప్రాముఖ్యత? పరిశుద్ధ పట్టణం. అది ప్రపంచములో ఎన్ని పట్టణాలు ఉన్నా
అటన్నిటికంటే పరిశుద్ధ పట్టణం ఏంటంటే యెరూషలేము. వారు, రెండవ మాట ఏంటండి? మొదటి మాట అక్కడ, రెండవ మాట వారు. వారంటే ఎవరు? ప్రపంచంలో ఉండు మహాపరిశుద్ధ జనులు. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతో మందిని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ జనులు ఎవరంటే ఇజ్రాయేల్. ప్రపంచంలో ఉండు మహా పరిశుద్ధ జనులు వారు. సిలువ వేయబడుట. హల్లెలూయా. సిలువ వేయబడుట ప్రపంచంలో చాలా ఘోరమైన మరణం. ఇది మూడోది. వారు అక్కడ ఆయనను సిలువ వేసిరి. ఇది 4 మాటలు. వారు అనేది ఒక మాట, అక్కడ అనేది ఒక మాట, ఆ సిలువ అనేది ఒక మాట, ఆయనను సిలువ వేసిరి. ఆయన అనేది ఒక మాట. పట్టుకుంటున్నారా? ఈ 4 పట్టుకోండి. వారు అంటే ప్రపంచంలో ఉండు మహాపరిశుద్ధ జనులు, ఇజ్రాయేల్ ప్రజలు. సిలువ వేయబడుట ప్రపంచంలో చాలా ఘోరమైన మరణం. ఆయన అంటే ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. భక్తిగల జనులు. ప్రపంచంలో గొప్ప మతము, ప్రపంచంలో నిజమైన ఒకే ఒక మతము అచ్చట నిలబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథము రాబోచున్నాడని చెప్పిన అదే దేవుడు వారి మధ్యకు వచ్చినప్పుడు వారు ఆయన్ని సిలువ వేశారు. వారు దాన్ని ఎందువల్ల చూడలేకపోయిరి? దేవుడు వారికి గుడ్డివారిగా చేసినందున. కావున వారు దాన్ని చూడలేకపోయిరి. పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నాపై నేరం మోపగలరా అని. ఆయనలో పాపం అనేదే లేదు. ఇక్కడ చూడండి అని ఆయన అడిగను. ఇంకొక మాటలో చెప్పవలనన్నా, నన్ను గురించి ఏమి చెప్పబడి ఉన్నదో ఆ ప్రకారంగా చెయ్యని ఎడల్లా దాని గురించి మీరు నాకు చెప్పండి. ఆయన గురించి ఏ లేఖనాలు రాయబడి ఉన్నాయో వాటన్నిటినీ నేను నెరవేర్చలేకపోతే చెప్పండి. అది దాని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నాపై నేరం మోపగలరనే దానికి అర్థం ఏంటయ్యా అంటే, నా గురించి ఏమి చెప్పబడి ఉన్నదో, పరిశుద్ధుల ప్రవక్తల నోట ఏమి పలికిచ్చానో ఆ ప్రకారం చెయ్యని ఎడల, ఆ కార్యాలు నేను జరిగించని ఎడల మీరు నాతో చెప్పండి. ఆ కార్యాలు జరిగించలేదనుకో పాపంలో ఉన్నట్టు, జరిగించాననుకో పాపంలో ఉన్నట్టు కాదు. నా గురించి రాయబడిన లేఖనాలు నేను నెరవేర్చడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, నన్ను గురించి ఏమి చెప్పబడి ఉన్నదో ఆ ప్రకారం చెయ్యని ఎడల దాని గురించి మీరు నాకు చెప్పండి. పాపము అనగా ఏంటంటే అవిశ్వాసమే. దేవుడు ఆయనకు ఏమి చెప్పానో సరిగ్గా దానినే ఆయన చేసెను. అయితే వారు దానిని చూడలేకపోయారు. అంటే యేసు వచ్చి ఏమి నెరవేర్చాలో లేఖనాలు భక్తుల ద్వారాగా పాత నిబంధనలో నుండి చెప్పుకుంటా వచ్చిన కార్యాలన్నీ ఆయన నెరవేర్చాడు. ప్రజలా, ఇప్పుడు మీరు జనులతో మాట్లాడిన ఎడల అది ఒక బాతు వీపు మీద నీరు పోసినట్లు ఉంటుంది. నేను ఏ అర్థంతో చెప్పుచున్నానో మీరు చూస్తున్నారా? అది చాలా విచారకరమగు కార్యం. మీరు ఈ దేశమును మరియు ఈ జనులను చూచినప్పుడు వారు చేయు కార్యాలు వారు చాలా భక్తితో ఉండి మరి లొంగరు. మతపరమైన భక్తితో ఉండి లొంగరు. అంటే ఆ బాతు వీపు మీద నీళ్లు పోతే నిలబడతాయండి, అంతే. వాక్యాన్ని కూడా వాళ్ళు స్వీకరించకుండా, అంగీకరించకుండా దాన్ని త్రోసేస్తారని చెప్తున్నాడు. లొంగరు ఆ వాక్యానికి. మరి ఈ కాలం అలాగ లేదా? జనులు లొంగుతున్నారా? 7వ దూత వర్తమానానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారా? లోబడుతున్నారా? లొంగుతున్నారా? లొంగటల్లా. చూడండి, చాలా భక్తితో ఉండి మరి వారు లొంగరు. అయితే పరిశుద్ధాత్మ దానిని మనకి చెప్పలేదా? వారు మూర్ఖులని, గర్వాంధులని,
దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారని, అతిద్వేషులని, అపవాదికులని, అజితేంద్రియులని, క్రూరులని, సజ్జన దేశులని, పైకి భక్తి గలవారిలో ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారయ్యందురని ఇట్టి వారికి విముఖుడివై ఉండమని చెప్పలేదా? మొదటి రాకడ ఎలాగా లొంగలేదో ప్రజలు, ఎలాగా యూదులు ఆ వాక్యాన్ని చూడలేకపోయారో, ఈరోజు రెండో రాకడలో కూడా అన్యజనులు వాక్యానికి లొంగటల్లా, లోబడటల్లా. ఇది మూర్ఖులుగా మూర్ఖత్వం కనపరుస్తున్నారు, గర్వాంధులుగా ఉంటున్నారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించుకుంటా ఉంటున్నారు, లోకాన్నే ప్రేమిస్తున్నారు. అతి ద్వేషులు, సామాన్యమైన ద్వేషులు కాదు, ద్వేషంలో కూడా అతి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రులు, క్రూరులు, మంచి వాటిని ద్వేషించేవారు. పైకి మాత్రం వీళ్ళు భక్తి పరులు అని చెప్పుకుంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు. ఇటువంటి వారు భూమి మీద భక్తి పరులుగా కనపరుచుకుంటారు. వాళ్ళకి వేరై ఉండు, వారికి విముఖుడవై ఉండు, వారితో కలవద్దు, వారితో ఐక్యమవ్వద్దు, వారి నుండి బయటికి రా. ఇది వర్తమానం, ఇది దూత తీసుకొచ్చిన వర్తమానం, ఇది యేసు తెచ్చిన వర్తమానం. ప్రజల ఇట్టి వారికి విముఖుడవై ఉండమంటే అర్థం ఏంటి? దూరంగా ఉండమని అర్థమవుతుందా? ఇక్కడే మనం ఉన్నాము. ఈ సంఘశాఖలు సత్యమును మార్చేశాయి, సంఘశాఖలు మార్చేశాయి. వారు సమస్త మహిమ మరియు శక్తి తీసుకొని మరి అది అపోస్తుల కాలమునకు లేకపోతే 1000 ఏండ్ల పాలనకు దాన్ని జతపరిచి అది అప్పుడు చేయునని చెప్పుచున్నారు. ఇంతకు మునుపు నేను చెప్పినట్లు ఎల్లప్పుడూ మానవుడు మానవుడు ఎల్లప్పుడూ ఆయన ఇది వరకు ఏమి చేసి ఉన్నాడో దానిని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాడు. అంటే గడిచిన దాన్ని నమ్ముతాడు, దానికి స్తోత్రమయ్యా అంటాడు. ఆయన ఏమి చేయబోచున్నాడో అని ఎదురు చూచుచు మరియు సరిగ్గా ఇప్పుడు ఆయన ఏమి చేయబోచున్నాడో దాన్ని కూడా నమ్ముతారు. అంటే జరిగిన దానిని నమ్ముతారు, జరగబోయేదాన్ని నమ్ముతారు, జరుగుచూ ఉన్నదాన్ని నమ్మరు, ప్రెజెంట్ టెన్స్ నమ్మరు, భూత భవిష్యత్తును నమ్ముతున్నారు. భూతకాలము నమ్ముతున్నారు, భవిష్యత్ కాలంలో కూడా నమ్ముతున్నారు. వర్తమాన కాలాన్ని నమ్మటల్లా, వర్తమానాన్ని నమ్మటల్లా. అది వర్తమాన కాలం అంటే ఇది వర్తమాన కాలం, ఈ ప్రజెంట్ వర్తమానాన్ని నమ్మాలి ప్రజల. అందుకే అంటున్నాడు చూడండి, మరియు సరిగ్గా ఇప్పుడు ఆయన ఏమి చేయుచున్నాడో దానిని లక్ష్య పెట్టక ఉందురు. దాన్ని లక్ష్య పెట్టరు. ఎవరు? జనులు, క్రైస్తవులు అని పిలువబడుతున్న వాళ్ళు. అది ఖచ్చితంగా ఉన్నది. మానవుడు ఇంకా ఆ విధంగానే ఉన్నాడు. అక్కడ యూదులు నిలబడి చెప్పుచున్నారు దేవునికి మహిమ. ఎలా? పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినది, మా పితరులు అరణ్యములో మన్నాను తిన్నారయ్యా అంటున్నారు. యేసు చెప్పాడు వారందరూ చనిపోయారయ్యా అన్నాడు. వారంటున్నారు అరణ్యంలో బండలో నుండి నీళ్లు తాగామయ్యా, ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడయ్యా మా ప్రవక్త అని చెప్తున్నారు. యేసు చెబుతున్నాడు ఆ బండను నేనే, ఆ కొట్టబడిన బండను నేనే. ఇత్తడి సర్పాన్ని ఎత్తాడయ్యా, ఆ ఇత్తడి సర్పాన్ని కూడా నేనే చెప్తున్నాడు. ఆమేన్. ఆయన చెప్పాను పరలోకంలో ఉన్న దేవుడి దిగ్గు నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే, ఏదేను తోటలో ఉన్న ఆ జీవవృక్షాన్ని నేనే. ఒక మనుష్యుడు గనక ఈ రొట్టెను తినిన ఎడల అతడు చనిపోడు. అర్థమవుతుందా? ఆయన చెప్పాడు కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే నిత్య జీవం, ఈ రొట్టెని తింటే చనిపోడు. అంతే దినమున నేను వారిని లేపుతాను. వారికింకను వారు దాన్ని చూడలేకపోయేది, అది ఇంకా వారికి అర్థం కాల. అది నిజం. మెస్సియా తానే అక్కడ వారి మధ్య నిలుచునని, వారి హృదయ రహస్యాలు మాటలాడు మెస్సియా ఏమి
చేయునని చెప్పబడి ఉన్నదో దానిని వారికి చేసి చూపించుచూ ఉన్నాడు. అంటే మెస్సియా సూచననే కనపరుస్తున్నాడు. మరియు వారు వారి చేతులను తమ వెనక ఉంచుకొని అక్కడ నిల్చొని చెప్పుచున్నారు, హూ, అది మెస్సియా కాదు, కాదు కాదు, ఆయన క్రమమైన మార్గంలో రాలా, ఆయన క్రమమైన మార్గంలో రాలా అంటున్నారు వాళ్ళు. మెస్సియా బెత్లెహేము నుండి వచ్చును. వాళ్ళు ఏమన్నారు, యూదులు ఏమన్నారో తెలుసా మీకు? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నారు వాళ్ళు. మెస్సియా నజరేతు నుండి ఎందుకు వస్తాడు అన్నారు వాళ్ళు. మరియు ఆయన పుట్టుక క్రమంగా లేదు. ఆయన పుట్టుక కూడా మళ్ళా పుట్ల ఆయన పుట్టుక కూడా క్రమంగా లేడు. అక్రమ సంతానంగా ఎంచెను. పాపం చేయటం ద్వారా పుట్టారు, వ్యభిచారం చేయటం ద్వారా పుట్టారు అని నిందలేస్తున్నారు. అర్థమవుతుందా? అక్రమకారుల్లో ఒకనిగా తీర్చబడ్డాడు యేసుక్రీస్తు. పట్టుకున్నారా? వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదన్నారు వాళ్ళు. నీకులే మేము వ్యభిచారం ద్వారా పుట్టిన వాళ్ళం కాదని యేసును బహిరంగంగా దూషిస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఆయన గురించి అది అపవాది చేయు కార్యంగా ఉన్నది. ఆయన అద్భుతాలు వాళ్ళ మధ్య కనపరుస్తుంటే, వాళ్ళ మధ్య స్వస్థతలు చేస్తుంటే అది దయ్యం చేస్తుంది అంటున్నారు. అపవాది చేయు కార్యంగా ఉన్నది. మాకు తెలియను, అతను పిచ్చివాడని, అతడు వెర్రివాడని, అతను ఒక దయ్యం పట్టిన వాడని వారి యొక్క కండ్లు వారికి నిజంగా గుడ్డివారిగా చేయబడ్డారు. అయితే వారి యొక్క ప్రవక్త కొరకు ఎదురు చూచుచుండిరి. వారు దానిని పొందబోచున్నారు. వారు పొందబోచున్నారు. అది నిజం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారయ్యా అంటే ప్రవక్త కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రవక్త వచ్చి మెస్సియా సూచనని కనపరిచినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఏడుస్తారు, ప్రలాపిస్తారు, రోధిస్తారు. జ్యేష్ఠ పుత్రుడు చనిపోతే ఎలా ప్రలాపిస్తారు, మా మెస్సియాని మేము సిలువేసుకున్నామా, మా మెస్సియాని మేము చంపుకున్నామా అని ఆ యూదులు రోధిస్తారు. ప్రజలా ఇక్కడ అంటున్నాడు చూడండి. ఇప్పుడు మరలా గమనించండి. ఇప్పుడు యూదులు, నేను మీకు ఇంకొక చిన్న సూచన ఇచ్చేదను. కావున ఎత్తబడుటకు యువతల పక్కన యూదులు వీరు. అవునా? మధ్యలో ఏముంది? ఎత్తబాటు ఉంది. యువతల పక్కన యూదులు ఉన్నారు, అవతల పక్కన యూదులు ఉన్నారు. అంటే మోషే ఏలియాలు వచ్చినప్పుడు అక్కడ చంపబడే యూదులు ఉన్నారు. యువతల పక్కన అంటే ఇంకా ఎత్తబాటు అవ్వాల, 5వ బోర 6వ బోర కింద చంపబడిన యూదులు ఉన్నారు. వీళ్ళు బలిపీఠం కిందకి వెళ్ళిపోయారు. ఎత్తబాటుకు యువతల పక్కన ఉండి యూదులు. పట్టుకోండి. కావున ఎత్తబాటు ఎక్కడుంది? మనం ఎత్తబడేది. వధువుకు ఎత్తబాటుకు యువతల పక్కన ఉండి యూదులు వీరు. ఏమి జరగనయ్యిందో గమనించండి. అది కూడా చిహ్నంగానే ఉన్నది. బాబా, యువతల పక్కన ఉండేది కూడా చిహ్నంగానే ఉన్నది. మనకు అధిక సమయం లేనందువలన నేను దాన్ని తీయుటలేదు. బాబా, ఇక్కడ మర్మము ప్రవక్త ఏంటి, ఆ మర్మం ఏంటి అనేది, యువతల పక్కన ఉండే దాని గురించి ఏంటి అనేది మనకు సమయం ఎక్కువగా లేకపోయిన కారణాన్ని బట్టి నేను దాన్ని తీయట్లేదు అన్నాడు, పెట్టేసేసాడు. యాకోబు యొక్క శ్రమలు అని పిలవబడుటలో కూడా అది దుష్టాంతరముగా ఇవ్వబడినది. ఇక దీనిని పట్టుకొని మనం వెళ్ళాలి. యాకోబు యొక్క శ్రమలు అని పిలవబడుటలో కూడా అది దుష్టాంతరముగా ఇవ్వబడినది. క్లూ ఇచ్చాడు ప్రవక్త. ఇప్పుడు గమనించండి, ఈ యూదులు ఇక్కడ గమనించండి. అది ఒక పట్టుకుంటున్నారా? నేను ఇక్కడ కొద్ది సమయం తీసుకోబోచున్నాను. చూసారా? నేను దానిని దాటిపోయినప్పుడు అది నాకు ఉద్రిక్తను కలగజేయుచున్నది.
గమనించండి, దాన్ని మీరు చూడవలెనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. నేను ఊరక సరి దేవుడు దాన్ని మీకు చూపించునని నేను నిశ్చయముగా దేవుడే చూపించునుగాక. యాకోబు. ఇది నెక్స్ట్ వారానికి వాయిదా వేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 246వ పేరా నుండి నెక్స్ట్ వారం మీరు చదవండి. నెక్స్ట్ వారం 246 నుండి 275వ పేరా దాకా చదవండి. చాలా అద్భుతమైన ప్రసంగాలు ఉన్నాయి. మీరు దీంట్లో ఈ 6వ ముద్రలో మరి మన యొక్క పాత్ర గురించి, మన స్థానం గురించి రాయబడిన వాక్యం కింద దాచబడిన మర్మం చెప్పుకుంటా వస్తున్నాడు. అది పట్టుకోండి. అందుకే ఈమె గురించిన ప్రణాళిక నిశ్శబ్దంలో పెట్టాడు. అర్ధగంట సేపు నిశ్శబ్దం. 7వ ముద్ర అర్ధగంట సేపు, ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం. అర్థమవుతుందా? కాబట్టి చదవండి, బయలుపాటు అడగండి, దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎత్తబాటుకు యువతల పక్కన యూదులు ఉన్నారు, చంపబడిన వారు. అవతల పక్కన యూదులు ఉన్నారు. యువతల పక్కన అవతల పక్కన యూదులు ఉన్నారు. యువతల పక్కన ఏం జరుగుతుంది, అవతల పక్కన ఏం జరుగుతుంది పట్టుకోండి. వధువుకి ఇవి నీడలుగా ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే వధువు గడియారం ఎవరయ్యా అంటే యూదులు. యూదులకి ఏం జరుగుతుంది ఇది పట్టుకోండి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.